మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం వంశీ ఫార్మ్స్ మీద ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి. అక్కడ నిజంగా ఆర్గానిక్ ఫుడ్ అనేది సేల్ చేయట్లేదు, బయట నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి వంశీ ఫార్మ్స్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ బయటకు వచ్చి ఇప్పటి వరకు ఎన్నో ఆరోపణలు చేశారు. నిజంగా వాళ్ళ ఆరోపణలో నిజం ఉందా, ఎంతవరకు కరెక్ట్? సో దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో వంశీ ఉన్నారు అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ కృష్ణ చైతన్య ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకైతే. సీరియస్లీ బ్రదర్స్ అంటే ఇంత సపోర్టివ్గా ఎంతలా ఉంటారు అనేది మీ ఇద్దరిని చూస్తే అర్థం అవుతుంది. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. సో వంశీ ఫార్మ్స్ గురించి నేను ఎలిగేషన్స్ వచ్చిన రోజు నుంచి మీ ఇద్దరికి నేను ట్రై చేస్తూ ఉన్నా. ఏంటి అసలు ఎందుకు అలా బయటకు వచ్చి చెప్తున్నారు, మొత్తం నెగిటివ్ అవుతుంది కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని. బట్ ఫైనల్ ఈ రోజైతే వచ్చారు. సో వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది, నిజంగానే మీరు ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేయకుండా ఇన్ఆర్గానిక్ ఫుడ్ని సేల్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారా? ఈ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు అందరికీ కూడా వస్తున్నాయి. సో దాని మీద మీ క్లారిటీ ఏంటి? వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక హెచ్ఆర్ని హైర్ చేసుకుందాం అనుకున్నా నేను. ఒక ఆమె మెసేజ్ చేసింది, ఆమె డీపీ లేదు ఏం లేదు, కానీ ఆ మెసేజ్ చూస్తాను నేను మీకు ఇంట్రెస్టెడా అండి అని అన్నా. కలిసినాక సార్ నేను మీ స్టూడెంట్ని ఏం చేస్తారు కాలేజ్లో అని అన్నాను. ఓకే చేస్తావా, మరి ఇట్లా కాల్స్ అన్నీ హ్యాండిల్ చేయాలి, నీది ఇది డ్యూటీ, వేరే రోజు ఒకటి తీసుకుంటాం, అది ఉండి మాట్లాడాలి. తర్వాత తను మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఒక్కొక్కరిని హైర్ చేసుకుంటున్నా. రాజేష్ అని ఒక ఆల్రౌండర్ అని మెసేజ్ చేసిండు అని నాకు డీటెయిల్స్ పంపించింది. ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో కాల్ చేసిన రాజేష్కి. ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, ఆల్రౌండర్ అన్నావు, అన్ని పనులు చేస్తా అన్నావు, డ్రైవింగ్ చేస్తా అంటున్నావు, మరి వస్తావా హైదరాబాద్, నాకు అవసరం ఉన్న డ్రైవరు అని అన్నా. వస్తా సార్, వచ్చేస్తా సార్ అని బస్ ఎక్కి వచ్చేసిండు. ఒక ఫామ్ ఆల్రెడీ నేను చూసి పెట్టిన ఫామ్ ఓకే అయింది. వాళ్ళకు 50,000 అడ్వాన్స్ ఇచ్చేసి అది ఓకే చేసిన. అప్పటి నుంచి రాజేష్ ఆడ ఫామ్లు ఉంటుండే, ప్లంబింగ్ పని వస్తుంది, అది వస్తుంది, చిన్న చిన్న పనులు చేసుకుంటుండే. అట్లా కంటిన్యూ అయింది. తర్వాత ఆ రోజు ఏం చెప్పిందంటే, నాకు ఫస్ట్ డే మా బావని ఇంటీరియర్ డిజైనర్ ఉన్నాడు, ఇంటీరియర్ అంతా నేనే చేపిస్తా సార్, ఇంటీరియర్ ఒకవేళ కావాలంటే మటుకు నాకు చెప్పండి, తక్కువలో చేపిస్తాం అని అన్నాడు. సరే నిజాయితీగా మంచిగా ఉన్నాడు కదా పిల్లోడు, వీళ్ళు ఇంటీరియర్ అని అప్రోచ్ అయ్యిండు. ఒక వీడియో కూడా చేసిన, అయితే ఇతనికే చెప్దాము అని ఇచ్చేసిన. కొన్ని ఏమో డబ్బులు వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేస్తుంటే, ఎలక్ట్రికల్ షాపు, హార్డ్వేర్ షాపు వాళ్ళు. మిగతా డబ్బులు ఎప్పుడన్నా వాళ్ళ స్కానర్ లేకున్నా, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ లేకున్నా రాజేష్కే చేస్తుంటే. ఆయన కూడా చెప్పిండు 15-20 లక్షల వరకు నాకే చేసిండు. వీళ్ళందరికీ కొంచెం విచిత్రమే అనిపిస్తుండే, ఒక పర్సన్ని నమ్మి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ డబ్బులు అని. నాకేం అనిపించకుండే, అరే ఒకరిని నమ్మకుంటే నేను ఇక పోయి అన్ని కొనుక్కొని వచ్చి నేను ఇంటీరియర్ చేయాలనా, అంత మంచి పిల్లోడు ఉన్నాడు అని నమ్మకుంటే ఎవరిని నమ్ముతారు అని అంత ట్రాన్స్ఫర్ చేసిన. చేపిస్తూ వచ్చిండు అంత అయింది. ఒకరోజు మధ్యలో నాకు చెయ్యి ఇరిగింది, తంబు, క్రికెట్ ఆడుతుంటే. ఇంట్లో ఉన్న ఫామ్కి పోవాలి, కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతాను నేను. మా అక్కనేమో డ్రైవర్ ఉన్నాడు కదరా రాజేష్ అని, రమ్మను ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకొని వచ్చి పిలుచుకొని పోతాడంటే, రాజేష్కి పనులు ఉంటాయి ఫామ్లో ప్లంబింగ్ అని, అది చేస్తుంటాడు, అయినా ఫుల్ వాడుకోనికే పెట్టుకొని ఒకరిని నేను అంటే 60,000 ఇస్తున్నావు కదరా వాళ్ళకు, రాజేష్కి 30, వాళ్ళ అమ్మ నాన్నకు 30. 60,000 జీతం ఇస్తున్నావు, మరి రమ్మనొచ్చు కదరా అంటే, నా ఎంప్లాయీని చీప్గా చూడకు నువ్వు, మా అక్క కూడా ఎంప్లాయీ, మా అక్క మెయిన్ పర్సన్ అనమాట దీంట్లో, నువ్వే చూసుకోవాలి అక్క అని. అక్క ఫోన్లు దీపిక అక్క కలిసి హ్యాండిల్ చేస్తుండ్రి. అక్కకు చెప్పిన, దీపికాని ఏమన్నా రాదు, రాజేష్ని ఏమన్నా రాదు, ఏమన్నా అంటే నీ ఉద్యోగం పోతుంది, వాళ్ళు లీవ్ అడిగితే ఇస్తావా లేదా అని నువ్వు డిసిజన్ తీసుకోరాదు, నాకు వచ్చి చెప్తే నేను తీసుకుంటా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఒక మాట అన్న రాదు, నేనంట, అంతేగాని నువ్వు వాళ్ళంటే వాళ్ళంతా నువ్వేమి నీకు చెయ్యలేదు కదా, డ్రైవర్ కదా, రమ్మను చేయమను. అప్పటికి పెద్ద ఫామ్ ఓపెన్ కాలేదు, వర్క్స్ అంటే సేల్స్ స్టార్ట్ కాలేదు, ఏం కాలేదు, కాబట్టి ఇంకా ఫ్రీగానే ఉన్నారు కదా వాడుకో అంటానే దీనికి నువ్వు నాకు చెప్పకు అని అక్కతో కొట్లాడిండారు. చాలా పెద్ద కొట్లాట అయింది. నీతో పాటు వాళ్ళు మీరు అంతా సేమ్. అట్లా ఉండదురా, నాకు కూడా కొన్ని డిసిజన్ తీసుకునేది ఉండాలి కదా, నేను హెడ్ లాగా కదా నీ తర్వాత అంటే అట్లా ఏమి ఉండదు, నువ్వు ఒక ఎంప్లాయీ అని
నేను చెయ్యా నీ ఫామ్స్లా అని అన్నది. సరే అక్క నీ ఇష్టం, నాకు రాజేష్ చాలా ఇంపార్టెంట్, దీపిక ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్, నీకు ఇష్టం ఉంటే చెయ్యు, లేకపోతే లేదంటే నా పిల్లలు గుంటూరులో నాకు వాళ్ళ స్కూళ్ళు వాళ్ళని చూసుకునేది ఉంటుంది, నువ్వు చెయ్యా అని అన్నది. సరే నీ ఇష్టం అన్న. రాజేష్ కోసము అక్కనే వద్దనుకున్నా నేను. తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ఇంటీరియర్ అయిపోయింది, అవి ఇవి పనులు చేస్తున్నాం. నాకేందంటే ఎవరి ప్లేస్లో వాళ్ళని పెట్టేస్తే ఈ పని ఆ పని అని కాకుండా అన్ని సెట్ చేస్తే నేను వీడియోలు చేయొచ్చు. నేను దాంట్లో ఎక్స్పర్ట్. వీడియోలు నేను చేయాలి, వేరే పనులు వేరే వాళ్ళు చేయాలి. అంటే నేను సేమ్ డైరెక్టర్ లాగా కథ ని డైరెక్ట్ చేస్తా. నేను కథ రాష్ట్రంలో ఒకటి కావాలి, నాకు కెమెరామ్యాన్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఎడిటర్ కావాలి, ఆర్ట్ డైరెక్టర్ కావాలి. అందరికి జీతం ఇచ్చి నేను పెట్టుకుంటా. నేను డైరెక్టర్, నా ఇష్టం. నేను కథ కూడా రాయను, నేను వివి నాయక్ లాగా నేను అనేది నాకు. సో నేను సినిమా తీసి హిట్ చేస్తా, పెద్ద సినిమా తీస్తా నేను, ఠాగూర్ లాంటిది. కానీ నాకు అందరు హెల్ప్ కావాలి. నా ఆలోచన మీ ఆలోచన అవసరం లేదు, నాకు ఆలోచనలు కూడా నేను తీసుకుంటాను, ఈ పాయింట్. సో దాంట్లో ఏమైందంటే అట్లా నేను వీడియోస్ చేయడము అది ఇది స్టార్ట్ చేసిన. రాజేష్ కొన్ని పనులు చూసుకోవడము. రాజేష్ అంటుండే, సార్ మీరు మాకు ఒక డ్యూటీ ఇయ్యరు, ఇంతే టైం ఇట్లనే వర్క్ చేయాలని, అందుకు వర్క్ చేయబుద్ధి అవుతుంది మీ దగ్గర. 20 hours పని చేసిన అని చెప్పుకుంటున్నాడు కదా, 20 hours పని చేయాలి నువ్వు, లేకపోతే తీసేస్తా, నీకు జీతం ఇయ్య అనలే నేను. నీకు నచ్చినంత పని చేసుకో, ఎట్లన్నా చేసుకో, అది ఇది అని చెప్పిన. ఆయననే ఇంట్రెస్టింగ్ ఉంది పని అని చేసిండు. 8 చేసిండు ఒక రోజు, 10 చేసిండు, 12 చేసిండు. నేను కౌంట్ కూడా పెట్టుకోవాలి, ఆయన ఇష్టం. అట్లనే దీపిక కూడా. అయితే ఒక రోజు వచ్చి నాకు చెప్పిండు, దీపిక ఫోన్లు ఎత్తుతలేదు సార్, వేరే రోజులా మీరు పోయి చెక్ చేయండి, ఫోన్ చెక్ చేయండి, ఎవ్వరు ఫోన్లు లిఫ్ట్ చేయదామే, అన్ని మిస్ కాల్లు ఉంటాయి, చూడండి మీరు కావాలంటే పోయి అని అన్నాడు. అంతకుముందే దీపిక కూడా ఒక మాట చెప్పింది నాకు, రాజేష్ వాళ్ళ అక్కను కూడా ఫామ్లోనే పెడదాం అనుకుంటుండ్రు సార్, మీరు ఒకసారి చూడండి, మొత్తం ఫ్యామిలీ అంతా ఫామ్లోనే సెట్ చేద్దాం అనుకుంటుండ్రు, వాళ్ళ అమ్మ నాన్న అక్క అని దీపిక చెప్పింది. ఆ దీపిక నాకు చెప్పిందని కోపం వచ్చింది ఆయనకు, ఏందో తెలియదు కానీ దీపిక మీద ఆయన నాకు చెప్పింది. నేను వచ్చి చెక్ చేసిన, దీపిక ఫోన్లు ఎందుకు లేపుతలేవు, నేను పెట్టుకున్నది ఎందుకు కదా అంటే, నాకు వేరే పనులు ఉండేయా సార్, కిందికి పోవాలి, ఆటోలో డెలివరీ వస్తే అవి వస్తే అన్ని నేనే చేయాలంటే ఎట్లయితుంది, నాతో కాదు కదా అన్ని అని ఆ పిల్లన్న అంటే. నేను మెయిన్ పెట్టుకున్నది ఇది, ఫస్ట్ ప్రయారిటీ ఫోన్లు ఎత్తడం ఉండాలి, నీకు ఎత్తాలి కదా అది ఇది అని కొంచెం గట్టేనే అన్న. అంటే సాయంత్రం ఫోన్ చేసింది, మీరు అందరి ముందు ఇరుతున్నారు నన్ను, నాకు నచ్చలే. ఒక ఫ్రెండ్ అంటారు చూడండి, ఎంప్లాయీలా మాట్లాడతలే, అందరి ముందు ఇరుతారా నన్ను, అసలు నచ్చలే మీరు అట్లా తిట్టడం, అన్ని పనులు ఉంటాయి అయినా నాకు 100 కరెక్ట్ చేయాలంటే కాదు కదా. ఈ ప్లేస్ లో హనీ పంపించిండ్రు అనమాట. అంటే ఈ ప్లేస్ లో హనీ ఎట్లా పంపిస్తారు, హనీ ప్లేస్ లో గీ ఎట్లా పంపిస్తారు, మీరు చూసుకోవాలి కదా అంటే, అన్ని కరెక్ట్ చేస్తారా సార్, 100 లో 100 అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి అంటుంది, కానీ సారీ చెప్తలేదు. సారీ సార్ నెక్స్ట్ టైం రిపీట్ కాదు అంటలేదు. నాకు అన్ని మేనేజ్ అవుతలేదు సార్, ఇంట్లో పాప ఉంటుంది, ఇది ఉంటుంది అది ఉంటుంది అంటే, సరే మేనేజ్ కాకుంటే డూ యూ వాంట్ టు క్విట్ అని అడిగిన. నో సార్ అంటే, ఐ వాంట్ యూ టు క్విట్, మేనేజ్ అయ్యేటోళ్ళని పెట్టుకుంటాను నేను, నీకు మేనేజ్ అవుతలేదు అంటున్నావు కదా, అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాను నేను. చేసి వెళ్ళిపోయింది, ఏడ్చింది, అది ఇది అయింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా మెసేజ్ చేసిండు నాకు. ఏమని చేసిండంటే, అంత అయిపోయినాక అంటే, రాజేష్ ఏం చెప్తుండ, అమ్మాయి కోలుకోలేదు, ఆమె తీసేసిండు అంటే, తను ఒక సారీ కూడా చెప్పలేదు. తర్వాత ఎప్పుడో రిగ్రెట్ ఫీల్ అయింది, కానీ రుబాబుగానే నన్నంటవా నువ్వు అందరి ముందు అన్నట్టు అంటే, చిన్నపిల్ల నేనేమో అంతేమో, కానీ అంటే పొలైట్గా ఒక సార్కి అయితే సారీ చెప్పాలి కదా, సార్ ఐ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్, సారీ లేనిది నేను యాక్సెప్ట్ అయితే చేయలేను కదా. వాళ్ళ ఆయన కూడా మెసేజ్, హలో వంశీ అన్న, దిస్ ఇస్ సాయి, హస్బెండ్ ఆఫ్ దీపిక, actually I forced her to resign and so that I can take care her with me. Okay. But unfortunately her visa was not processed. Okay. She is still in India and regretting quitting her job. Okay. Is there any chance you can take her back if possible? Thanks. Okay. అంటే అతను వచ్చిండు దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో, వేరే ప్లాన్స్ ఉండో ఎందుకో క్విట్ చేసిందని వీసా రిజెక్ట్ కావడం వల్ల మళ్ళీ అడగడం జరిగింది. కానీ వంశీ వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను జాబ్ చేసి క్విట్ చేసే మన బిజినెస్ మనం స్టార్ట్ చేసుకున్నాం, జాబులు చేసినాం, మా అక్క ఇంకా జాబ్, మా బావ జాబ్ చేసేటప్పుడు ఏముంటుందంటే, ఎంప్లాయీగా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, సారీ సార్ వీ వోంట్ రిపీట్ దిస్, ఇది అనుకోకుండా జరిగింది, నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాం, నెక్స్ట్ టైం మళ్ళీ అయింది అనుకోండి, అయితే కూడా అనుకోకుండా జరిగింది. ఇది ఒక మనిషిగా ఒకరు చేసే విధానం ఇది. నువ్వు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలేదు, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా రిపీట్ చేయకు, ఎప్పుడైనా నా తప్పు జరిగితే నువ్వు అందరి ముందు నన్ను తిట్టకు అంటే, ఇది ఈక్వల్స్ ఫైట్ కాదు కదా. రాజేష్ కూడా అన్నాడు, అవును సార్ ఇంత చిన్నదానికి సారీ చెప్తే అయిపోయేదానికి ఆమె ఎందుకు అట్లా చేసింది,
సారీ చెప్పి కంటిన్యూ చేయొచ్చు కదా. ఓకే. అంటే అంటే తనకే తన మీద ఎలిగేషన్ చెప్పింది కూడా రాజేషే ఫస్ట్ ఆ, కంప్లైంట్ చేసాడు. నాకు ఎక్కిచ్చింది రాజేషే. తన ఫోన్లు లేపుతలే చెక్ చేసుకోండి పోయి అని, అది తీసేయాలని చెప్పిండా మరి నేను కరెక్ట్ చేస్తా అని చెప్పిండో తెలియదు కానీ నాకు ఆ రోజే అనిపించింది, సరే రాజేష్ మిస్టేక్ చేస్తే సారీ చెప్తాడా మరి అని ఆ రోజే అనిపించింది. ఇంత చెప్తున్నాడు చెప్తారా అని. అట్లనే కంటిన్యూ చేసినాం షాప్ అక్కడతో అమ్మాయి మ్యాటర్ క్లోజ్. అయిపోయింది. మళ్ళీ ఆ ప్లేస్ వేరే వాళ్ళు వేరే replace వేరే వాళ్ళు చేసిండ్రు. replace చేసిండ్రు. ఓకే. ఇంకా అమ్మాయి వైపు నుంచి మీకు ఎటువంటి కాల్స్ కానీ? దాని times, అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర మా మమ్మీకే అడిగిందంట 1-2 సార్లు, ఇట్లా నేను మళ్ళీ రీజాయిన్ కావాలనుకుంటున్నా అది ఇదని మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ వచ్చి చెప్పింది, అరే ఇట్లా ఫోన్ వస్తుందిరా దీపికది అంటే, ఇంకొకసారి తీసేసినాక నువ్వు ఫోన్ కూడా ఆన్సర్ చెయ్యకు, తనకు వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, మన దగ్గర ఒకసారి డిఫరెన్సెస్ వచ్చినాక ఎందుకు మళ్ళీ వద్దులే అని వీడు పొలైట్ గానే చెప్పిండు. ఫోన్లు ఎక్స్ ఎంప్లాయీస్ తోనే ఎవరు ఫోన్లు కూడా మాట్లాడకండి, ఎంటర్టైన్ చేయకండి, ఇక్కడ మెసేజ్ తో కూడా ఏమర్థమైందంటే బాబు పాపనో బాబో ఉన్నారు, చిన్న husband పిల్ల ఉన్నారు, తనకే హెక్టిక్ అవుతుంది వర్క్, తనకి కూడా వదిలేయాలని ఉంది, నా నోటితో చెప్పించింది. అట్లా అయింది అది. తనకు హస్బెండ్ అదే అంటున్నాడు, నేనే క్విట్ చేయమని చెప్పిన అంటున్నాడు. ఓకే. తను బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు, తను సైలెంట్, తను వర్క్ తను చూసుకుంటుంది, తన లైఫ్ తను లీడ్ పిల్ల, నా చేసుకుంటుంది. స్టూడెంటే. అసలు నేను ఎక్కడ హర్ట్ అయినా అంటే, సారీ సార్ నేను ఇంకోసారి చెయ్యను సార్ అనకుండా నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు అనడము హర్ట్ అయినా నేను. మీరు నన్ను తిట్టరాదు అందరు అంటే నేనేమనుకున్నా అంటే, నా కంపెనీలో నేనేం చేయాలో మీరు చెప్పరాదు కదా, నా కంపెనీలో నేను ఎవరిని తిట్టాలి, ఎక్కడ తిట్టాలి, ఏం చెయ్యాలి. ఇప్పుడు హెచ్ఆర్ తిట్టడం అంటే కూడా గలీజ్ మాటలు తిట్టడము ఇంకొకటో కాదు కదా, నువ్వు తప్పు చేసినావు నెక్స్ట్ టైం చెయ్యకు అన్నప్పుడు సింపుల్ బేసిక్ థింగ్ కదా అది, అరే ఐ వోంట్ రిపీట్ దిస్ అనేది బేసిక్, యూ కాంట్ టాక్ టు మీ లైక్ దట్ అంటే ఫీల్ అవుతున్నాడు, అమ్మాయి కోలుకోలేదు అది ఇది అంటున్నాడు, ఆయననే నాకు ట్రిగర్ చేసిండు, నేను అసలు పట్టించుకుంటలేను అమ్మాయిని, మీరు పోయి చెక్ చేయండి ఆమె సరిగా వర్క్ చేస్తలేదు అని చెప్పిండు. నా స్టూడెంట్ కూడా మా అమ్మ కూడా చెప్తుండే అంటే, చాలా బాగుంటాయి మేము వింటూ, హైయెస్ట్ పేరు కూడా అప్పటి వరకు మన కంపెనీలో. ఓకే. కానీ తర్వాత నాకు అనిపించింది అంటే ప్రపంచంలో ఒకటే జాబ్ కూడా లేదు కదా. రైట్ రైట్. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది తర్వాత రాజేష్ కూడా బయటికి వచ్చేసాడా, తీసారా? అది చెప్తా అంటే చిన్న ముందు బ్యాక్ స్టోరీ. ఓకే. సో ఇలా బయటకు వచ్చి మాట్లాడడానికి తనకి ఈ అమ్మాయికి ఏమైనా అది సంబంధం సపోర్ట్ ఏమైనా ఉందా ఏంటి? చెప్పండి, కంటిన్యూ చేయండి. అది అసలు తనకు అది సంబంధం లేదు, ఆయన అంత ఆలోచించేంత లేదడ. అది షాప్ అంతా రెడీ అయిపోయింది, ఇంటీరియర్ చేపించిండు, లెక్కలు కూడా నేను సరిగా చూడలేదు, రాసి పెట్టినా అంటుండే. నేను నమ్మకంగా ఉన్నా, నా తమ్ముని నమ్మినట్టు నమ్మిన. ఇప్పుడు మా అన్న నాకు డబ్బులు ఇస్తే ఎట్లా నమ్ముతారు, నేను ఆయనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఇటు ఇట్లా చైన్ లాగా ట్రాన్స్ఫర్ చేసి చిన్న చిన్న అప్పుడప్పుడు ఎంత ఇస్తున్నావు ఒకసారి రాసి పెట్టుకోరా, ఎంత ఖర్చు అవుతున్నాయి అసలు కరెక్టేనా అది ఇదేనా, ఎవరన్నా అన్నా కూడా మా డాడీ మా మమ్మ నేను నాకు తెలుసులే, నేను చూసుకుంటా, నాకు వదిలేయండి ఎంత ఖర్చు అవుతుంది ఏమి అనేటట్టే ఉంటుండే వీడు అసలు. అదేం పెద్ద. అయితే తర్వాత గచ్చిబౌలి స్టోర్ రెడీ అయింది, అక్కడ వర్క్ చేసిండు కొంచెం డే అండ్ నైట్. అది నేను పోయి రెస్ట్ తీసుకోపో అన్న, మార్నింగ్ టైంలో బిల్లింగ్ ఏమేస్తాను, నేను ఉంటా సార్ ఇక్కడ నేను చేస్తా సార్ అని అన్నే ఉన్నాడు. అంత తర్వాత స్టోర్ అంతా ఓపెన్ అయినాక కొంచెం వర్క్ కూడా తగ్గింది, 2 స్టోర్లు ఓపెన్ అయిపోయినాయి, అంత కూల్ అయింది. తర్వాత ఫార్మర్స్ వీడియోస్ చేద్దాము అది ఇది ఎప్పుడన్నా డిస్కషన్ కూడా వస్తుండే, అందరితోనే వస్తుండే, ఈయనతో కూడా వస్తుండే. ఈయన కూడా ఏం చేసిండంటే నంబర్స్ 3 ఆయనే పెట్టుకున్నాడు, వేరే రోజులా ఆయన నంబరే సిమ్ తీసుకొని, షాప్లో 2 ఆయన నంబరే. సార్ ఒక్కొక్క నంబర్ ఉండాలి సార్ అంటే, నేను పోయి ఐడి ప్రూఫ్లు సబ్మిట్ చేసి తీసుకునే అంత టైం లేకుండే నాకు, ఆయననే ఐడి ప్రూఫ్లు సబ్మిట్ చేసి 3 సిమ్లు ఆయన పెట్టుకున్నాడు. వెబ్సైట్ లో ఒకటి మన నంబర్, అట్లా 3 నంబర్లో కాంటాక్ట్స్ వస్తుండే, అన్ని కాల్స్, ఫార్మర్స్ వీళ్ళని నేను చూసుకుంటా సార్, అందరు ఫార్మర్స్ దగ్గర నేను పోతా చెప్తా అంటుండే. ఇంతవరకు 2 చెప్పిండు, ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అని ఒక వీడియో చేసింది, తర్వాత సంగారెడ్డిలో ఒక ఆయన ఉన్నాడు అన్నాడు, తర్వాత ఆయన కూడా మంచి లేడు అన్నాడు, రాజు అని ఇంకొక పర్సన్ ఉంటుండే, ఒకసారి వచ్చి మీరు కూడా చెక్ చేయండి సార్ లిస్ట్ అంటే, నేను చూస్తుంటే ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళ దగ్గర పోతుంది. ఇదంతా జరిగింది. నాకు ఫుల్ నమ్మకం, బ్రాండ్ అంబాసిడర్ దగ్గర కూడా అంటుంటే, రాజేష్ హైలైట్ మంచిగా పని చేస్తాడు అది ఇది అని మంచిగా ఉంటుండే, మంచిగా ఇంటికి వస్తుండే, అప్పుడప్పుడు ఇంట్లో కూడా తింటుండే, ఇంత మంచిగా ఉన్నారు ఏం సార్ మీరు అంటుండే. నేను కూడా ఎప్పుడన్నా మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు వాళ్ళ ఇంట్లో తినడము అది ఇది చేస్తుండే. ఒకరోజు ఏమైంది, లంచ్ ఒక 6-7 టైమ్స్ తిన్నానేమో, లంచ్ చేస్తున్న టైంలో నెయ్యి వేస్తా సార్ మీకు అని తీసుకొని వచ్చి నెయ్యి వేసిండు. ఆ నెయ్యి ఏంటంటే మన నెయ్యే, వంశీ ఫార్మ్స్ది, అది 4000 ఉంటుంది లీటర్, అది వాళ్ళ కిచెన్లో ఉంది. నాకు కొంచెం ఏంది కిచెన్లో ఉంది అని అనిపించింది, అడగలేకపోయినా అప్పుడే ఇమ్మీడియట్ గా మోమాటం అడ్డొచ్చింది, సరే వదిలేసిన. తర్వాత ఒకరోజు ఫామ్లా ఫంక్షన్ చేసినాం. అంతకు ముందు రోజు నైట్ ఏమైందంటే గచ్చిబౌలి స్టోర్లో
లాస్యా అని మన యాంకర్, తనకు నేను 5% డిస్కౌంట్ ఇచ్చింటి ఇంటర్వ్యూ రోజు హనీ బాటిల్ మీద. తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వచ్చింది, 6 బాటిల్ ఏమో తీసుకుందో, తనే ఫ్రెండ్స్ కోసం 6 బాటిల్ తీసుకుంది. ఇతను ఏం చేసిండు అంటే తనకు 10% డిస్కౌంట్ ఇచ్చిండు 6 బాటిల్ హనీ మీద. అంటే ఒక చాలానే, అది ఒక 600-700 డిస్కౌంట్ ఇచ్చిండు. అట్లా ఒక 600 డిస్కౌంట్ అయిపోయింది. నాకు 600 ఒక్కొక్కసారి పెద్ద అమౌంట్ అనిపిస్తుంది. నా 600 అడగకుండా నువ్వే ఇస్తావు డిస్కౌంట్. ఆయన ఏమన్నాడంటే, ఆమెకు మీరు ఇచ్చిండ్రు కదా సార్, అందుకు నేను ఇచ్చిన 10 ఇచ్చిండ్రు అనుకున్నా, నేను సరే లాజిక్ ఉంది కొంచెం అన్న, నేను తీయడం చూసి లైవ్ లో ఆయన ఇచ్చిండ్రు, కానీ నా కంపెనీలో నేనే డిసిజన్ తీసుకోవాలి, ఆయన తీసుకోవడం నాకు నచ్చలే. అయితే కూడా పోనీ లాజిక్ ఉంది అనుకుందా. నాకు నెక్స్ట్ డే డౌట్ వచ్చి ఏం చేసిన అంటే, నేను ఇంజాపూర్ స్టోర్లో మనోహర్ శివాజీ అని వర్క్ చేస్తారు, ఫోన్ చేసి డిస్కౌంట్లు ఇస్తారా మీరు స్టోర్లో ఏమన్నా ఇస్తుంటారా అని అడిగిన. ఇది జరిగింది గచ్చిబౌలి స్టోర్లో, లాస్యాకి ఇచ్చింది. ఇక్కడ వీళ్ళకి అడిగితే స్పీకర్ ఆన్ చేసి మొత్తం రికార్డు చేసిన. అసలు మీరు ఇచ్చిండ్రా డిస్కౌంట్ ఏంది అంటే, రాజేష్ అన్న చెప్తే ఇస్తాము 10%, 15% ఎక్కువ బిల్ చేసిన వాళ్ళు అందరికి ఇస్తాము అంటున్నారు. అయితే అంతకు ముందు ఏమైందంటే, నా పని నాది ఉంటది, వాడు సోలోగా మేమిద్దరం కలిసే చేస్తుంటే, తర్వాత వాడు సోలోగా గ్రో కావాలని పడి పెట్టుకున్నాడు. కాబట్టి నా ఇన్పుట్స్ కానీ ఏముండయి. సో ఒక రోజు నాకు వాష్రూమ్ అర్జెంట్ అయింది, అక్కడనే వంశీ ఫార్మ్స్ ఉంది, కార్ ఆపుకొని పైకి పోయి వాష్రూమ్ పోయి వచ్చి క్యారెట్ ఒకటి, దోసకాయ ఒకటి తీసుకొని, తర్వాత మా అమ్మ షాంపూ కూడా అయిపోయిందిరా అంటే షాంపూ తీసుకున్నాం. క్యారెట్, దోసకాయ, షాంపూ తీసుకొని నాకు వంశీ మాటలు గుర్తొచ్చినాయి. బిల్ అయ్యు అని, జయకృష్ణ జయ ఉండే, జయ అని మంచి పిల్లోడు. బిల్ అయ్యి అంటే, ఆ వంశీ సార్ తిడతాడు సార్, మీకు బిల్ ఏంది మీకంటే, లేదు వంశీనే చెప్పిండు బిల్ అయ్యు అన్న. బిల్ అయ్యి అంటానే బిల్ వేసిండు, వేసి నాకు చెప్పిండు 20% డిస్కౌంట్ ఇచ్చేసిన సార్ మీకు, 20% డిస్కౌంట్ వేసి బిల్ వేసిన అన్నాడు. ఓకే, నాకు వీడు ఏం చేస్తాడో ఏం తెలియదు కాబట్టి సంతోషంగా ఓకే 20 ఇచ్చినావా అంటే, ఎంతైనా ఇవ్వచ్చా సిస్టమ్ లా, ఎవరికి ఎంతైనా డిస్కౌంట్ ఇవ్వచ్చా. నాకు కొంచెం క్లిక్ అయింది, 20% ఇంత సింపుల్ గా ఇచ్చేసిండు, నాకు ఇచ్చిండు కాబట్టి పోనీ అంటేనే, ఎట్లా ఎవరికైనా ఇవ్వచ్చా అంటే, ఎవరికేమి ఇవ్వం సార్, పెద్ద బిల్ అయిన వాళ్ళకు 10%, 15% ఇచ్చేస్తా అంటే వంశీ చెప్పిండు, ఇట్లా పెద్ద బిల్ అయిన వాళ్ళకి ఇవ్వాలని వంశీ చెప్పిండు డిస్కౌంట్. పెద్ద బిల్ అంటే 5,000, 10,000 బిల్ అయిన వాళ్ళకు మేము 10%, 15%. నాకు వీడు ఏంది ఇంత ఫూలిష్ ఉన్నాడు, పెద్ద బిల్లు వాళ్ళ మీదనే మనకు కొంచెం మిగులుతుంది, దాంట్లో డిస్కౌంట్ ఇస్తుంటే దాంట్లోనే 10% అంటే 5,000 అంటే 10% 500, 10,000కు 15% అంటే 1,500. ఆ పెద్ద బిల్లులో మిగిలే పర్సెంటేజ్ అంతా వీడు ఇంత పిచ్చోడు ఎట్లున్నాడు వంశీ అని మనసులో అనుకొని, ఆ వంశీనే చెప్పిండు అంటే, ఆ వంశీనే చెప్పిండు. తర్వాత వంశీకి పోయి షేర్ చేసుకున్నాను, ఏం వంశీ పెద్ద బిల్లుల డిస్కౌంట్ అంటే, వీడు నాలానే రియాక్ట్ అయ్యాడు, ఎవరన్నా ఇస్తారా డిస్కౌంట్, నా వరకే రాలేదు ఇది అని. అప్పుడు వీడు చెక్ చేసిండో ఏం చేసి వాళ్ళకి అడిగినా, వాళ్ళు క్లియర్ గా చెప్పిండ్రు ఇట్లా 10, 15 అట్లా నంబర్ ఏం లేదు సార్, ఇస్తుంటాం రాజేష్ అన్న చెప్తారు. రాజేష్ కి ఎప్పుడు చెప్పలే, వాళ్ళకి ఎప్పుడు చెప్పలే, వాళ్ళే డిసిజన్ తీసుకొని ఇతను అడిగి చేస్తున్నారు. మళ్ళీ నాకు ఒక మేనేజర్ అని ట్యాగ్ ఇచ్చుకున్నారు, వీళ్ళే వేరే రోజుల వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఎవరు అది ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రు అని వంశీ సార్ తో మాట్లాడాలని వస్తే మేనేజర్ ఉన్నాడు, నేను ఇయ్యలే అసలు, ఇచ్చుకున్నారు. సరే ఇచ్చుకొని తప్పేం లేదు దాంట్లో, ఇచ్చుకున్నాడు, అంత అయింది. నాకు అదొకటి బాధ అయింది, అరే ఇన్ని డిస్కౌంట్లు ఇస్తే 10,000 బిల్ అయితే 1,500 డిస్కౌంట్ ఇస్తే మనకు మిగిలేదే 1,500 నుంచి 2,000, మొత్తం ఫ్రీగా ఇచ్చినట్టు కదా వాళ్ళకి ప్రోడక్ట్స్. ఇది ఎట్లా ఇంత పెద్ద మిస్టేక్ ఎట్లా చేసిండ్రు, ఇన్ని రోజులు పెద్ద కస్టమర్స్ అనుకుంటే, ఆ పెద్ద కస్టమర్స్ అంతా వేస్టే కదా వాళ్ళు చేసిన బిల్లు అని అనిపించింది. నెక్స్ట్ డే ఫంక్షన్ చేద్దామని అనుకున్నాం, మన బ్రాండ్ అంబాసిడరే కోడిన్కి వస్తే మంచి జరుగుతుంది, అమ్మవారు ఉన్నారు చెయ్యండి అని అన్నది. సరే చేద్దాము అని కోడిన్కి వచ్చినాము. కోడింగ్ వచ్చే దగ్గర కూడా వాళ్ళు ఇట్లా పోయాలి, అట్లా పోయాలి, వాళ్ళే చేస్తుండ్రు. నేను ఏం చెప్పినా నన్ను రమ్మనండి, ఏదన్నా చేయండి అంటే కూడా పిచ్చే చేస్తున్నారు. సర్లే ఏమైనా చేసుకొని పిల్లలు అని అనుకున్నా. అది అయినాక ఇక్కడికి వచ్చి ఇక కూర వండుదాం అనే టైంలో పక్కకు రమ్మన్నా. ఇక చూడు రాజేష్, నేను ఇప్పటివరకు ఏం అనలేదు, నేను అంటలేను అంటే నువ్వు మిస్టేక్స్ చేస్తలేవని కాదు, నేను ఓవర్లుక్ చేస్తున్నా అని అర్థం చేసుకో. మనం అందరం మనుషులమే, మిస్టేక్స్ చేస్తాము, నువ్వు కూడా చేస్తున్నావు, నీకు కొన్ని చెప్తా, కరెక్షన్స్ చేసుకోవాలి నువ్వు అని స్టార్ట్ చేసిన. పక్కకు పిలుచుకోపోయి ఎవరు లేని దగ్గర పక్కకు పిలుచుకోపోయి మెల్లగా స్టార్ట్ చేసిన. ఇట్లా డిస్కౌంట్స్ ఇవ్వడము నా కంపెనీ కదా, నువ్వు డిసిజన్ తీసుకోరాదు అంటే, లాస్ట్ షాక్ మీరు ఇచ్చిండ్రు కదా అంటే, వేరే వాళ్ళు అందరికి కూడా ఇచ్చినావు నాకు తెలిసింది, వీళ్ళు చెప్పిండ్రు, ఇయ్యరాదు నువ్వు అనేది ఒకటి. ఇట్లా సార్ అని గట్టి మాట్లాడుతున్నాను, గట్టి మాట్లాడక కొంచెం మెల్ల విను అని నేను చెప్తున్నాను. సెకండ్ థింగ్ ఏంది అంటే, నువ్వు నెయ్యి ఉంది కదా తీసుకొచ్చేసినావు, అది ఎందుకు వేసినావు అంటే, ఎందుకు పెట్టుకున్నావు అక్కడ అంటే, మీరు ఆ రోజు వీడియో రోజు పెట్టుకున్నారు కదా,
అదే నెయ్యి ఇది, మేమేం దొంగతనం చేయలేదు అంటే ఓకే మీరు ఎప్పుడు తీసుకోలేదా మరి కూరగాయలు సరుకులు అవి ఇవి అంటే నేను తీసుకోలేదు, డిమార్ట్ బిల్లు ఉంది నా దగ్గర చూపిస్తాను. సరే అన్న, లేదు తీసుకున్నావు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీ పైన కంప్లైంట్ ఇస్తా అనలే నేను. సరే వదిలేసే ఆ టాపిక్ కూడా, నాకు తీసుకున్నావేమో అనిపించింది అడిగిన, అది అయిపోయింది. తర్వాత థర్డ్ ఏంటంటే ఆయనకు సర్కాజం కూడా ఎక్కువ. మీరు నా ఫోన్ ఎత్తారు, నాకు నచ్చట్లేదు, మీరు నా ఫోన్ ఎత్తకపోవడం, నేను బిజీ ఉంటే ఎప్పుడైనా ఎత్తు ఇట్లా వెరైటీగా మాట్లాడుతుంటే, నేను నీకు బాస్ లాగా కదా, నువ్వు మాట్లాడితే ఇంకా నలుగురు మాట్లాడతారు, కొంచెం పొలైట్గా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నాను నేను, అందరితో అట్లే ఉంటాం, మీతో కూడా అట్లే ఉండు, సరే పో నాకు ఉండకు, కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే ఉండు అని చెప్పిన. తర్వాత ఇట్లానే డిస్కషన్ అది అంతా వచ్చినాక చెప్తుంటే, మీరు అయినా ఇవన్నీ ఒకటేసారి చెప్తే నేను తీసుకోలేను, మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఒకటే అనుకుంటున్నారా, నాకు వేరే బిజినెస్ ఉంది, నా ఫ్రెండ్స్కి పెట్టించిన వేరే బిజినెస్, ఇది ఒకటే కాదు నాకు అంటున్నాడు. దీనికి దానికి లింక్ ఏందో నాకు అర్థం కాలే, అయినా మీరు ఇచ్చే పైసలు ఖర్చులకు కూడా సరిపోతలేవు నాకు అని అన్నాడు. అంతకు ముందు ఏం జరిగిందంటే, క్యాష్ అంతా ఆయన చేతిలోనే ఉంటుండే, అన్ని స్టోర్స్ కలెక్ట్ చేసుకొని నాకు ఇవ్వాలి, ఏదైతే పేమెంట్స్ ఉంటే చేయాలి. ఒక దగ్గర నాకు ఏమనిపించిందంటే, క్యాష్ సేఫ్ కాదు కదా అట్లా ఒకరి చేతిలో పెట్టడం, డిపాజిట్ చేయమని చెప్పిన. ఆ రోజు నాకేం చెప్పిందంటే, మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా సార్ నేను, మీ క్యాష్ తోనే అని చెప్పి. అంతవరకు చెప్పాలి 5 నెలల నుంచి. సరే నా పని మీదే తిరుగుతున్నాడేమో, మీకు ఒక విషయం చెప్పాలి, మీ డబ్బుల నుంచే పెట్రోల్ వేపిస్తున్నా అంటే సరే అని, నాకు ఎందుకు చెప్పాలి ఇన్ని రోజులు అనిపించింది, బట్ ఓకే నా పనే కదా అని ఊరుకున్నా. క్యాష్ డిపాజిట్ చేయమన్న రోజు చెప్పిండు. ఇక డిపాజిట్ చేయమన్నాక నాకు ఏమనిపించింది, నువ్వు స్టోర్కి పోయి అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం అదంతా లేదు కదా, నువ్వు గచ్చిబౌలి స్టోర్కి ఇక్కడే ఇంజాపూర్లోనే ఉండి నువ్వు డ్యూటీ చేసుకో. నాకు అర్థమైనాయి సార్ నా లిమిట్స్, నేను ఒక ఎంప్లాయీనా నాకు ఇప్పుడు అర్థమైంది సార్, నేను లీనియన్స్ అనవసరంగా తీసుకున్నా సార్, నేను ఎంప్లాయీని సార్ అంటే, సరే నువ్వు కూడా యూనిఫామ్ వేసుకొని కూర్చో మరి స్టోర్లో, నీకు తిరిగే పని కూడా లేదు కదా, అప్పుడు పెట్రోల్కి కూడా పైసలు అవసరం ఉండే, నువ్వు డ్యూటీ ఇక్కడే చెయ్యి, మీ అమ్మ ఇక్కడే ఉంటుంది, నాన్న ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడే డ్యూటీ చేయి, మరి స్టోర్ చూసుకో, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు, కొంచెం అవర్స్ ఎక్కువనే 13, కానీ మధ్యలో లంచ్ పోతుంది, బ్రేక్లు పోతాయి, సో కొంచెం చూసుకో రాజేష్, నీకు అలవాటే కదా 20 గంటలు పని చేసే, నువ్వు 13 గంటలు చేయలేవా అని అట్లా అనిపించింది. చేస్తూ ఉన్నాడు. ఆయనకు అట్లా యూనిఫామ్ వేసుకొని కూర్చోవడం ఆయనకు కావాలి, బుల్లెట్ మీద అద్దాలు పెట్టుకొని, బుల్లెట్ ఉంటుండే తెచ్చుకోవచ్చా అని అడిగిండు. తెచ్చుకో, నువ్వు డౌన్ టు అర్త్ ఉంటే నువ్వు బుల్లెట్ వాడుతుంది, రేంజ్ రోవర్ వాడుతుంది. నాతో కూడా అన్నాడు ఒకసారి, అదే ఎంప్లాయ్ అంటే కద్దరు బట్టలే రాదు, బుల్లెట్ మీద తిరగదు, అది ఏముండదు సార్, నాకు ఎట్లన్నా తిరగమంటాడు బుల్లెట్, నాకు ఫస్ట్ ఇనీషియల్గా భయం అయింది బుల్లెట్ మీద, ఎంప్లాయీని కదా నేను, బుల్లెట్ మీద పోయి గచ్చిబౌలికి పోయి వస్తున్నాడు, వంశీతో ఇది కూడా అన్నాడంట, నేను పెట్రోల్కి వాడుతున్నా అంటే నా పర్సనల్ పనులకు కాదు, నా పర్సనల్ పనులకు నా పెట్రోలే, మీ పనులకు మాత్రం మీ పెట్రోల్ అంటే వంశీ అడిగిండు, ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు రాజేష్ అంటే, నా పనికి ఈ అంటే అదంతేగా చూస్తుంటే ఒక పెద్ద బిజినెస్ రన్ చేస్తాడు పోనీ అనుకుంటాడు. అంత మంచిగా ఉంది, ఫ్రెండ్లీగానే ఉన్నాము అంతా, కానీ ఆయనకు అది డైజెస్ట్ కాలే అక్కడ కూర్చొని నేను పని చేయడం. ఎందుకంటే నాకన్నా నేనెంతో ఇట్లా మంచి బట్టలు వేసుకొని ఇట్లా పోతా కదా, వేరే రోజుకి పోతాను, సార్ అంటారు కదా మా ఎంప్లాయీస్, నేను లేనప్పుడు రాజేష్ వస్తానే అంత గుమ్మి కూడుతుంటారంట, మా మమ్మీ చెప్తారు. వేరే రోజుల షాప్ లో కూడా నేను కెమెరాలో చూస్తే సిస్టమ్ ముందు ఏమేమో చేస్తుంటాడు, అందరు చుట్టూ చేరుతారు. ఆయనకు ఆ లెవెల్ చూసి షాప్ ఇట్లా కూర్చునేసరికి డైజెస్ట్ కాలే. అండ్ ఒక స్టేటస్ పెట్టిండు ఒక రోజు, మీ ఓనరు ఇట్లా చిలుక కొట్టేసిన పండునే ఫ్రీగా ఇయ్యాడు, అట్లాంటి ఓనర్ కోసం నువ్వు ఇంత నిజాయితీగా ఉంటావా అని ఎవరో యాక్టర్ చిన్న షార్ట్ ఫిలిం అంతే నమ్ముకిన వాళ్ళ కోసం అది చేస్తాం ఇది చేస్తాం, ఆ ఓనర్ ఎంత చిల్లరోడైనా మేమైతే ఆయన కోసం అన్ని చేస్తాము అని ఎంప్లాయీస్ స్టేటస్ పెట్టుకున్నాడు. అంటే నేను ఎవరి కోసం పెట్టినావు రాజేష్, అది బాగాలేదు డిలీట్ చేయని చెప్పిన. అది డైరెక్ట్ నాకన్నట్టే ఉంది, నేను ఏమి ఇయ్యా మీకు అన్నట్టుంది. అది మీ ఓనర్ ఇంత పిసినారి, మీ ఓనర్ ఇట్లాంటోడు, అది సీన్ ఎట్లుంటది అంటే, ఒకడు ఉంటాడు, ఒకడు బయట వచ్చి మీ ఓనర్ ఊరికి పోయిండు కదా, నాకు తక్కువ రేట్కి ఇచ్చేసే ప్రోడక్ట్స్, నువ్వు కూడా ఎన్ని రోజులంతా పనులాగా పని చేస్తావు, నువ్వు కూడా ఎదుగుతావు కదా అంటే, నేను నా ఓనర్కి ద్రోహం అయితే చేయను, నేను ఆయన ఉప్పు తిన్నా కారం తిన్నా అంటే, మీ ఓనర్ ఒక పిసినారోడు, నీకు 2 ఏళ్ళ నుంచి శాలరీ పెంచలేదు, మీ బతుకులు ఇట్లా ఏడిచినాయి, ఆయనకు కూడా ద్రోహం చేయ అంటున్నావు, నువ్వు ఏంది నువ్వు ఇట్లుంటే ఎదగవు అంటే, నేను విశ్వాసం గల మనిషిని అది అని చెప్పేసి స్టేటస్ పెట్టుకున్నాడు. అంటే మనకు ఎట్లయినా అనిపిస్తుంది కదా, ఓనర్ ఎవరు ఎంప్లాయ్ ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు, వంశీ ఇమీడియట్ గా డిలీట్ చేయన్నాడు. టెరా గ్రీన్స్ అని వాళ్ళు ఇస్తారు మనకు, వాళ్ళు మంచి సర్టిఫైడ్ కంపెనీనే, వాళ్ళు XIS బ్యాక్గ్రౌండ్ వాళ్ళది, అంత మంచి కంపెనీ అది. సారీ ఇది అదృష్టం సార్, ఈ కంపెనీ మనకు దొరకడం, ఇంత మంచి కంపెనీ దొరికింది ఏంటి సార్, మనకు అన్ని ఇస్తారు సార్ వీళ్ళు, ఇంత సింపుల్ ఉంది సార్, ఇంత మంచి కంపెనీ నాకు అనిపించింది.
మనకు దొరకడం అంటున్నాడా నాకు దొరకడం అంటున్నాడా అని అప్పుడే నేను చాలా తెలివిగా ఆలోచిస్తా. ఓకే. ఫ్రెండ్స్ కి అందరికి బిజినెస్ పెట్టించిన అంటే కూడా ఇది ఏదో మనదే పెట్టుకుంటున్నారా ఏంది అని డౌట్ వచ్చింది ఓకే. నాకు. సరే ఏమన్నా కానీ అని ఆ స్టేటస్ డిలీట్ చేయమన్న రోజు నైట్ మెసేజ్ చేసిండు. హాయ్ సార్, నెక్స్ట్ డే మార్నింగ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ మంత్ నేను క్విట్ అవుదాం అనుకుంటున్నా సార్, ఫామ్ వర్కే కావాలి అంటే మా ఫాదర్ వస్తారు సార్, బయట ఉంటాం మేము ఇక్కడ దగ్గరలో, మీకు ఓకే అంటే మా ఫాదర్ సార్, లేదా మా ఫాదర్ కూడా క్విట్ అవుతారు సార్, రూమ్ కూడా నెక్స్ట్ మంత్కే ఖాళీ చేస్తాం సార్, ఫస్ట్ వీక్లో ఈ మంత్ ఎండ్ వరకు చేస్తాం సార్. ఓకే. ఓకే రాజేష్, ట్రై టు వెకేట్ ద ఫామ్ బై లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్, ఈవెన్ మీ ఫాదర్ నీడ్ కూడా లేదు రాజేష్, సో అందరూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హోమ్ టౌన్కి వీఆర్ ఆర్ గోయింగ్ సండే, మళ్ళీ వెన్స్డే నైట్కి విల్ రీచ్ ఫామ్ సార్, ఆఫ్టర్ నాకు వేర్ హౌస్కి పంపిస్తే అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ ఆఫ్టర్ కూడా నేను ఎప్పుడు టచ్లో ఉంటా సార్, ఎనీ ప్రాబ్లమ్ ఆర్ డౌట్ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ సార్ ఎనీ టైమ్. ఓకే రాజేష్ థ్యాంక్ యూ అంటే అంతే. అక్కడ నుంచి ఆయన క్విట్ చేసే స్టేజ్ వచ్చింది. ఓకే. క్విట్ చేసిండు. చేసే ముందు రోజు నాకు చూపించిండు, సార్ నేను సివిల్ సర్వీసెస్ అని ఒకటి చెప్తాను కదా, సివిల్ వర్క్స్, సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు. సో ఆ సివిల్ వర్క్స్ ఏవైతే చేస్తారో నేను ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ అన్ని చేస్తాను సార్. షాప్ లో బ్రౌచర్ కూడా రెడీ చేసిన చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఇష్టం సార్, ఫామ్ కన్నా అదే ఇష్టం, అది చేసుకుంటాను నేను రేపటి నుంచి. ఆల్ ది బెస్ట్ రాజేష్, నువ్వు మంచిగా చేసుకోవాలి, అన్న అపార్ట్మెంట్స్ లో నువ్వే చేయాలని నేను చెప్పిన. క్విట్ చేసిండు, పోయిన 2 రోజులకు ఆయనతో పాటు కొందరు వేసుకొని తిరుగుతుండే. నేను కొన్ని వీడియోస్లో చెప్పిన మనతో పాటు ఒకరు ఉంటే మంచిగా అనిపిస్తుంది, తిరగాలి, అట్లయితే కొంచెం లైటర్ నోట్ ఉంటుంది అంటే రామకృష్ణ అని, జై అని వీళ్ళతో తిరుగుతుండే. మీ ఎంప్లాయీస్? మా ఎంప్లాయీస్. వాళ్ళకి బిర్యానీలు తినిపించాడు. 365 మండి అని ఉంటదంట, రోజు మండిలో తింటారంట. మా ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయీస్ చెప్తారు. అది ఎవరి పైసలతో తినిపించిందో తెలియదు, మళ్ళీ క్యాష్ అంతా ఆయన చేతిలోనే ఉంటుండే, ఆయన పైసలతో తినిపించిందా మన పైసలతోనో తెలియదు. మా అమ్మ అంటుండే, నాకు వచ్చి నాతో చెప్పుకుంటుండే, అది మన డబ్బులారా లేకపోతే రాజేష్ శాలరీలు తినిపిస్తారా అంటే, నాకు ఇవన్నీ ఏం చెప్పక వంశీకి చెప్పు కావాలంటే, అంటే వంశీకి కూడా అన్న పట్టించుకుంటలేడు అసలు, అది అంటే పట్టించుకుంటలేడు అంటే నేను అర్థం చేసుకో, అది పెద్ద విషయం కానట్టు చూస్తున్నాడు, టెన్షన్ తీసుకోకని మా అమ్మ కూడా చెప్పిన నేను. అయితే రాజేష్ క్విట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు చెప్పకుండా క్విట్ చేసేసిండ్రు. ఒకడేమో చదువుకుంటా నాకు వద్దు జాబ్ అని, ఒకడు రామకృష్ణ, జై ఏమో నేను క్విట్ చేస్తున్నాను సరిగా చెప్పకుండానే క్విట్ చేసిండ్రు. వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి యూనిట్ అయ్యి, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్రజెంట్ ఎంప్లాయీస్ నుంచి ఆటో డ్రైవర్ ప్రవీణ్ అని ఉంటాడు, ఆయన కాల్ రికార్డింగ్ కూడా ఉంది. అన్న మీ ఉప్పు తింటూ, మీ డబ్బులు తీసుకుంటూ, మీ కూరగాయలు అటు నుంచి ఇటు తీసుకొస్తూ మీకు మోసం చేయలేను. రాజేష్ కాంటాక్ట్స్ అన్ని తీసుకున్నాడు అన్న, గచ్చిబౌలి స్టోర్లో ఇక్కడ అక్కడ మొత్తం కాంటాక్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన తక్కువ డెలివరీ చేస్తా అని చేస్తున్నాడు అని చెప్పిండు. అప్పటికే నాకు కొంచెం తెలుసు. మా మమ్మీ వరకు కూడా వచ్చిన న్యూస్ ఏంటంటే, మీ కొడుకు సంవత్సరంలో తీసిన డబ్బులు మేము 2 నెలలలో తీస్తాం, మొత్తం కాంటాక్ట్స్ ఉన్నాయి, హోమ్ డెలివరీ చేస్తామని వాళ్ళు దివ్య ఆర్గానిక్స్ అని ఒకటి ఓపెన్ చేసేసిర్రు, వెబ్సైట్, యాప్, ఒక వీడియో చేసి నాలాగానే మైక్ పెట్టుకొని మీకు తక్కువ రేట్కి అందిస్తాం, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ రేట్లు పెట్టిండ్రు, మీకు చాలా తక్కువ రేట్కి మీకు ఇంటికే డెలివరీ చేస్తాం, బేసిక్ రేట్కి మీకు ఏం కావాలంటే అది ఇంటికి డెలివరీ చేస్తామని ఒక యాప్. మొన్న చూసింది ఏంటంటే, నేను ఒక కామెంట్ లా ఒక ఏదో వీడియోకి ర్యాండమ్ దాంట్లో ఈయన రాజేష్ కామెంట్ ఏముందంటే, ఏదో షాంపూ బాగుంది అది ఏదైనా ఏదో లైవ్ లో ఏదో వచ్చిందో నాకు తెలియదు, షాంపూ బాగుందని. లేదు ఒక వీడియోకి ఏదో ట్రోలింగ్ వీడియోనో రోస్ట్ వీడియో కిందనో మీరు ఏమన్నా అండి అని చాలా నెగిటివ్ అనేది, దాంట్లో పాజిటివ్ కామెంట్ అంటే, మీరు వంశీ ఫార్మ్స్ గురించి ఏమన్నా మాట్లాడండి ఓకే, కానీ షాంపూ అయితే చాలా బాగుంది భయ్యా, షాంపూ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని ఎవరో కామెంట్ పెట్టింది. దానికి రాజేష్ రిప్లై ఏంటంటే, ఆ షాంపూ మీకు కావాలంటే నేను 30% డిస్కౌంట్ లో అదే షాంపూ నేను ఇస్తా, ఇది నా నంబర్ అని దానికి రిప్లై. నేను ప్రొవైడ్ చేస్తా మీకు ఈ షాంపూని 30% డిస్కౌంట్ తో ప్రొవైడ్ చేస్తా అంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి మొత్తం వీడియోలు అంతా హైలైట్ అయిందిరా అంటే, ఇదిరా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించు, నంబర్ కింద ఈ నంబర్ కి కాల్ చేయండి, మీకు 30% డిస్కౌంట్ అదే షాంపూని నేను ప్రొవైడ్ చేస్తాను అంటే. చాలా దీనికి ఎవిడెన్స్ ఏముంది, నేను కాంటాక్ట్ తీసుకున్నాను, ప్రూఫ్ ఏముంది అంటారు. ప్రతి కస్టమర్ మన షాప్ కి వచ్చే చూడండి, వాట్సాప్ లో మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో క్రియేట్ చేసిండో ఆ గ్రూప్ కి దివ్య ఆర్గానిక్స్ నుంచి కూడా పోయినాయి, వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చిండ్రు, ఫ్రీ శాంపుల్ అని వీడియో చేసిండు. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసిండు దివ్య ఆర్గానిక్స్, ఓపెన్ చేసి ఇది 15th ఆగస్ట్ ఏదో డేట్ గుర్తులేదు కానీ 100 ఫాలోవర్స్ కి ర్యాండమ్ గా మేము లాటరీ తీసి మన ఫాలోవర్స్ లో 100 ఫాలోవర్స్ కి ఫ్రీ శాంపుల్ ఇస్తున్నాము. ఒక 15th ఆగస్టే అనుకుంటా, నాకు కరెక్ట్ ఐడియా వస్తలేదు, 15th ఆగస్ట్ ఏదో
ఆ రోజు మీకు లాటరీలో టాప్ 100 ఫాలోవర్స్ కి ఇస్తామంటే పాపం వాళ్ళకి ఆ రోజుకి 59 58 ఫాలోవర్సే అయ్యిండ్రు. ఓకే. మొత్తం ఫాలోవర్స్ ఎంత అవుతారు అనుకున్నారు. సో అట్లా ఫ్రీ శాంపుల్ ఇస్తామని కొందరు ఫ్రీ శాంపుల్ అది ఎట్లా తెలిసిందంటే ఓనర్ చెప్పిండు, ల్యాండ్ ఓనర్ రాజేష్ క్లోజ్ ఉంటుండ్రి Okay. కొంచెం. ఓనర్ ఏం చెప్పినట్టే మా ఫ్రెండ్స్ అందరికి పంపించిండు శాంపుల్ కాంటాక్ట్స్ ఎక్కడ నుంచి దొరుకుతున్నాయో నువ్వు ఒకసారి చూసుకో, షాప్ వచ్చిన పెద్ద కస్టమర్స్ కాంటాక్ట్స్ అన్ని కూడా రాజేష్ దగ్గరనే ఉన్నాయి, డైరెక్ట్ డెలివరీ చేసిండని కూడా డౌట్ ఉంది. ఓకే. అండ్ ఒకసారి స్టేటస్ కూడా పెట్టుకున్నాను ఇంటీరియర్ కి, అప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఒకటి పెట్టుకున్నాడు. నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది, పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే చూసుకో. మా అన్నకు కూడా డిస్కౌంట్ ఇచ్చిండు, నాకు కూడా అప్పుడప్పుడు తీసుకపోండి అది ఇది అంటుంటాడు. ఇక నీకు తెలిసే చేస్తున్నాడు అనుకున్నాం మేము, అంటే నాకు ఏం తెలియదు అట్లా డిస్కౌంట్లది అది అని నేను చెప్పిన. సో అట్లా ఆయన దగ్గర అప్పు చేసిండంట. ఆయన వచ్చి నాకు అప్పు చేసిండు ఇస్తలేడు, అప్పు చేసిండు ఇస్తలేడు అంటే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఎందుకు ఇచ్చిండ్రు ఆయన నాకు చెప్పాలే కదా. ఆయనకు అప్పు ఎందుకు ఇచ్చిండు, రంజిత్ కూడా ఇచ్చిండు, మనకు ల్యాండ్ చూపించిన రంజిత్ అని ఒక ఆయన దగ్గర అప్పు చేసిండు, రాజు అని మన ఎంప్లాయ్ ఆయన దగ్గర అప్పు చేసిండు, అందరి దగ్గర అప్పులు చేసి ఈ దివ్య ఆర్గానిక్ స్టార్ట్ చేసుకున్నారు. ఓకే. అయితే నా చేతగానితనం అనిపించింది, మన కాంటాక్ట్స్ లేపేయడము తీసుకోవడము నా చేతగానితనం కూడా కదా. నేనేం స్కూటీ చేయలే, పోయి ఫ్రాడ్ కేసు పెట్టవచ్చు ఏదని చేయొచ్చు, కానీ పోని చేసుకొని కొత్త కాంటాక్ట్ సంపాదించుకుందామని ఫోన్లు అన్ని తీసి పడేసిన. ఫోన్లలో కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, అన్ని విన్నా, వాళ్ళు డిలీట్ చేసుకోలేము మరి. ఓకే. ప్రతి దాంట్లో రాజేష్ అన్న మామిడిపల్లికి రాఘవేంద్ర సార్ వచ్చిండు, మనోహర్ అని ఒకడు ఉంటారు, ఏం చేయమంటావు పక్కన తీసి పెట్టినారా 20 కిలోలు ఇచ్చేసేయి, డిస్కౌంట్ ఇవ్వాలా అన్న 15 ఇవ్వమంటావా 20 ఇచ్చేసేరా 20. ఈ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు గలీజ్ మాటలు తిట్టుకునే ఉన్నాయి, కాంటాక్ట్స్ అన్ని తీసుకొని చేస్తున్నారు కదా. నేను ఒక వీడియో చేసిన, దివ్య ఆర్గానిక్స్ కి నాకు సంబంధం లేదు, వాళ్ళ డెలివరీ వాళ్ళది, మనది మనదే, యాప్ కి నాకు సంబంధం లేదు, నన్ను క్వశ్చన్ చేయరాదు క్వాలిటీ బాగాలేకున్నా ఆర్గానిక్ కాకపోయినా అని నేను చెప్పిన. ఈయననేమో ఇప్పుడు కంపెనీలు అంటున్నాడు కదా, ఆ కంపెనీల నుంచే తెప్పించిండు మొత్తం సరుకు అంతా అదంతా. మళ్ళీ ఏమో ఇప్పుడు కంపెనీలు కెమికల్ కంపెనీలో అది వేస్ట్ కంపెనీలు అన్నట్టు చెప్తున్నారు. అవన్నీ కంప్లీట్ సర్టిఫైడ్ కంపెనీస్. రాజేష్ కూడా ఉన్నాడు దాంట్లో సర్టిఫై. అంటే ఇప్పుడు కంపెనీ మీరు అన్నట్టు మీ ఇంటర్వ్యూ నిన్న నైట్ చూసినప్పుడు నిజంగానే ఇప్పుడు కంపెనీ అంటానే ఏదో లోకల్ మార్కెట్లను ఎక్కడనో తీసుకొని ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు ఆ కామన్ సెన్స్ అయితే ఉంటుంది కదా. మనం ఎంత నిజాయితీ చేస్తే అంత సస్టైనబిలిటీ ఉంటుంది అనేది లేకుండా ఎవరు అంతంత ఖర్చు పెట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేయరు కదా. సో కంపెనీ నుంచి తీసుకురావడం అంటే మనకు సఫిషియంట్ ఉండాలి కాబట్టి ఇంకా బెటర్ కదా. ఇప్పుడు ఫార్మర్ దగ్గర పోయినా అయినా నేను మందులు కొడతలేను, నేను ఏం చేస్తలేను, నిజాయితీగా పండిస్తున్నా అంటాడు. అని అది తీసుకురావడం కంటే కంప్లీట్ గా సర్టిఫికేషన్స్ ఉన్న దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకా ప్యూర్ కదా. మళ్ళీ ఫార్మర్స్ దగ్గర తీసుకోలేమని ఏం లేదు. వారధి ఫార్మ్స్ టైం నుంచి కూడా రమేష్ బాబు అని రామేశ్వర్ అని వీళ్ళందరి దగ్గర ఉన్న సరుకు అంతా మేమే తీసుకుంటుంటాం. మామిడి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్లు నేను కాంటాక్ట్ అయిన వాళ్ళ 80% తీసుకున్నా, 20% నాకు మంచిగా అనిపించారు, వాళ్ళు అట్లా సప్లై చేయలేరు, తీసుకోలేదు. ఒకసారి వీడియో చేస్తాడు, చేసి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఎప్పుడో నేను ఎందుకు తీసుకోలేదంటే అది కొంచెం డౌట్ఫుల్ ఉంది, నాకు కంప్లీట్ 100% వాళ్ళు ప్యూర్ చేస్తున్నారు అనిపిస్తలేదు, ఎప్పుడో 5 ఏళ్ల ముందు కొట్టినాము మందు మళ్ళీ ఇప్పుడే కొడుతున్నాము అబద్ధాలు చెప్తారు. అబద్ధం అని అర్థం, ఆర్గానిక్ చేస్తున్నాం అంటారు కానీ ఒక్కొక్కసారి డౌట్ వచ్చేస్తుంది. వీడియో చేసిన కదా అని తీసుకోలేం కదా. అయితే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, స్టార్ట్ చేసుకొని క్లిక్ అయితే 2 నెలల్లో తీసేస్తామన్నారు కోట్లు. అయినా నువ్వు పని చేస్తున్నావు మా దగ్గరకు వచ్చేసి మీ సార్ ఇచ్చేది నేను 2 నెలలకే ఇస్తాము అని వచ్చేసే అని అడగడం, వీళ్ళు నాకు చెప్పడము, నా మైండ్ అంతా ఖరాబ్ చేయడం. తర్వాత వీడు ఒక ఫార్ములా అంటే ఒకటి చెప్పేసిండు ఎంప్లాయీస్ కి, మన దగ్గర నుంచి వదిలిపోయిన ఎంప్లాయీ పేరు గానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం వీడియోస్ నా దగ్గరికి అసలు తీసుకొని రాకండి, నా బిజినెస్ నేను చేసుకుంటున్నా, వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా చేసిండ్రు, ఇది చేస్తున్నారు, అవసరం లేదని మా అమ్మ కూడా చెప్పిండు. నాకు ఒక్క విషయం నాకు కూడా చెప్పిండు, నాకేం చెప్పకు, అది అంత సీన్ లేదు, అది వదిలేసేయండి. సో అట్లా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, డెలివరీలు స్టార్ట్ చేసుకొని ఫస్ట్ లో జోష్లు ఉన్నారు, అందరు కూడా తీసుకున్నారు డెలివరీలు. నేను ఒక వీడియో చేసిన, వాళ్ళకి మనకు సంబంధం లేదని, వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చింది, అరే వంశీది కాదా ఇది, వంశీ దగ్గర పని చేసిందంటే వంశీ అనుకున్నాం మేము అన్నట్టు తీసుకున్నారు. కానీ తర్వాత వద్దులే అని కొంచెం డౌన్ అయినట్టుంది వాళ్ళ బిజినెస్. డౌన్ అయినాక ఏం చేసిందంటే మనది ఫుల్ నడుస్తుంది, మనకు వాళ్ళు ఎంప్లాయీస్ కాంటాక్ట్ తీసుకున్న ఫుల్ బిజినెస్ అవుతుంది, వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. ఏం చేసిండ్రంటే ఇక్కడ మన ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు అనే డౌట్ వచ్చింది నాకు, అది వచ్చింది ఇది వచ్చింది. కొందరు నితిన్ అని ఒక కొత్త పర్సన్ జాయిన్ అయింది ఎంప్లాయీ, ఆయన కూడా మనోహర్ వాళ్ళు కరెక్ట్ లేరేమో అనిపిస్తుంది సార్, అంత పర్ఫెక్ట్ లేరేమో అనిపిస్తుంది, అది ఇది చెప్తే సరే ఆలోచించి నేను మనోహర్ని కూడా తీసేసిన, వద్దు మనోహర్ అని చెప్పిన. మనోహర్ పోతూ ఏమన్నాడు అంటే నితిన్ తోని
కొత్త ఎంప్లాయీ నితిన్ అనేటోడు ఇంజాపూర్ ఫామ్ లో ఉంటాడు. ఓకే. నేను కొట్టడానికే ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, బయట రాజేష్ అందరితో కొట్టిపిస్తాడంట నిన్ను అని అనుకుంటూ పోయిండు. ఓకే. వీడికి భయము, పిల్లోడు ధైర్యంగానే ఉన్నా, నేను కూడా చూసుకుంటా అది ఇది అనుకుంటున్నాడు. కొంచెం భయం అయింది. నాకెంత బాధ అయిందంటే నన్నన్నట్టే అనిపించింది. టీ కొట్టుకు పోయి టీ తాగాలన్నా వాళ్ళు కొడతారేమో అని భయపడతాడు కదా పాపం పిల్లోడు. అరే దీనికి ఎట్లా చేయాలి, నేను రాజేష్ కి ఫోన్ చేసి తీరుదామా అంటే నువ్వెవరు నాకు జైనీకి అంటాడేమో, నేను అనలే అంటాడేమో, భయపడరు కదా నేను చేస్తే. ఏం చేయాలి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, ఇంత చిన్నదానికి ఏం చేయాలని నేను మదన పడుతున్న టైంలో బ్రాండ్ అంబాసిడర్ చాలా హెల్ప్ చేసింది. మా నాన్నతో ఒకసారి చేపిస్తలే ఫోన్ అన్నది, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, అన్అఫీషియల్ గానే ఏమో కాల్ చేసిండు రాజేష్. ఏం రాజేష్ ఏం నడుస్తుంది అంటే ఇలా బిజినెస్ చేసుకో, మంచి చేసుకో, మంచి అబ్బాయివే కదా నువ్వు, బిజినెస్ చేసుకో, అవి ఇవి ఎందుకు ఎవరినో ఏమో అనడము అది. ఎందుకంటే నితిన్ వాళ్ళకి కూడా క్లోజే, వాళ్ళ కెమెరామెన్ తమ్ముడే అని వార్నింగ్ ఇచ్చిండ్రు లైట్ గా. వీళ్ళందరికీ భయము, బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసిండు అని అందరు సైలెంట్ అయిపోయిండ్రు. అక్కడ నుంచి మంచిగా మళ్ళీ ఫ్లో నడిచింది. తర్వాత అంతా నడుస్తుంది బిజినెస్ అంతా మస్తు గ్రో అయ్యింది అది. తర్వాత ఒక రోజు మన బ్రాండ్ అంబాసిడర్ ఉంది, తను క్విట్ చేస్తున్నా అని చెప్పింది. నేను క్విట్ చేస్తున్నా అన్నా, నేను చేయమన్నా ఇక నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఉండరు కంపెనీలో, వాళ్ళని వెళ్ళిపోతారు, నేనన్నా చెప్తా అన్నాక తను ఒక మాట అన్నది ఇంటర్వ్యూలో, అక్కడెక్కడ ఈ విషయాల గురించి అవి మాట్లాడకు అని. సరే నేను మాట్లాడా అన్న. తనేమో పోయి ఐ హ్యావ్ క్విట్ వంశీ ఫార్మ్స్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. నాకు బాధ అయింది. నేను కూడా అన్నా, నువ్వు కూడా ఏం పెట్టుకోరాదు అన్న. ఫర్ మై ఓన్ గుడ్ అంటే అది కూడా ఇగ్నోర్ చేసినాము, పోనీలే అనుకున్నాము, అది అనుకున్నాం ఇది అనుకున్నాం. వీళ్ళు బయటకు వచ్చి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఇటు వీళ్ళు ఎగ్జైట్ అయ్యి, కెమెరామ్యాన్ అది ఎగ్జైట్ అయ్యి ఎందుకు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలియాలి మాకు అంటే. బ్రాండ్ అంబాసిడర్ అనేటోళ్ళు 1 month ఒకరు కూడా చేంజ్ కావచ్చు, మన చేతిలో లేదు కదా అది. ఇదేమి బాండ్ లేదు, దీంట్లో ఏం లేదు. వాళ్ళకి నచ్చుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, నాకు నచ్చకుంటే నేను తీసేస్తా. సో అంత సింపుల్ ఉంది దీంట్లో. అండ్ అంతకుముందు భరత్ అని కూడా ఒక ఇంటర్వ్యూకి వచ్చిండు. భరత్ ని నేనే తీసేసిన. ఎందుకు తీసేసిన అంటే వచ్చి నాకు ఒక రోజు వేరే రోజులా ఇంటర్వ్యూకి వచ్చిండు, దీపిక పిలిపించింది. వద్దు అని చెప్పిన నేను, ఎందుకంటే అగ్రికల్చర్ చాలా ఇంట్రెస్ట్ సార్, మీ పొలాలంతా నేనే పండిస్తా అది ఇది అని అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉందంట. 3 ఎకరాలలో ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ పండించేంత ఏం లేదడ. ఒక రాజేష్ వాళ్ళ నాన్న ఉంటాడు, కొన్ని మందులు అవి ఇవి మందులు అంటే ఆర్గానిక్ మందులు కాంటాక్ట్స్ ఉన్నాయి, తెప్పిస్తాము, టైం టు టైం స్ప్రే చేస్తే చాలు, టైం టు టైం బలం కోసం కొంచెం ఇస్తే చాలు. జీవామృతము ఘన జీవామృతము, నాకేం జీరో నాలెడ్జ్ అని చెప్తున్నారు కానీ నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నార్మల్ ఫార్మింగ్ లో ఏం చేస్తాము, ఎరువులు వేస్తాం, పురుగుల మందులు కొడతాం. ఈ ఫార్మింగ్ లో ఏం చేస్తాము, ఆర్గానిక్ మందులు కొడతాం, ఎరువుల కోసము ఈ ఘన జీవామృతము ఈ జీవామృతము అన్ని బలం కోసం వేస్తాం. అంత సింపుల్ రాకెట్ సైన్స్ ఏం లేదు ఈ ఫార్మింగ్ లో. నేను పొలంలో దిగి పని చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను వీడియోలు చేయాలి కదా. సో వీడియోలలో ఎందుకు చూపిస్తా అంటే పొలంలో పని చేస్తున్నట్టు అది ఇంట్రెస్టింగ్గా అనిపించాలి కదా మన ఫామ్కి రావాలన్నా. నేను పని చేస్తున్నా అని ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు, మన ఫామ్లో కూడా గ్రో చేస్తున్నామని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనికే చేస్తున్నా నేను. నా ఫేమ్ కోసమో ఇంకోటో చేస్తలేను అసలు నేను 1% కూడా. సో వాళ్ళు వీడియోలు చేయలేరు కాబట్టి నేను చేస్తున్నా అంతే, మంచి గ్రో చేస్తున్నాం పద్ధతిగా. అయితే ఆ భరత్ అని చేస్తా అంటే నేను వద్దు అని చెప్పిన. దీపిక ఒకరోజు ఫోన్ చేసి వచ్చేసింది సార్, డైరెక్ట్ వేరే రోజుకే పని చేస్తా అంటున్నాడు, తీసుకుందాం సార్, మంచి అబ్బాయిలానే ఉన్నాడు, ఇద్దాం సార్ ఒక ఛాన్స్ అంటే వద్దు అని చెప్తున్నా. అయితే కూడా ఇద్దాం సార్ అంటే తీసుకున్నా. ఫోన్లు మాట్లాడి ఒకరోజు మెల్లగా నాకు వచ్చి, సార్ నేను కూడా వీడియోలు చేస్తా సార్, ఫామ్లా అగ్రికల్చర్ అంతా నేను చూపిస్తా, వీడియోలు మొత్తం నేను చేస్తా అంటే నాకేమనిపించింది, భరత్ అడిగిండు, నెక్స్ట్ ఇంకొకరు అడుగుతారు. ఇది సోలోగా చేద్దామని స్టార్ట్ చేసింది వంశీ ఫార్మ్స్. ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ అయితే, వేరే ఫార్మ్స్ అయితే అందరం కలిసి గ్రూప్ లాగా చేస్తామేమో. నాకు సోలోగానే చేయాలని ఉంది. నువ్వు వచ్చి చేయడము చూపించడం అంత ఈజీ ఉండదు. నాకు 10 ఏళ్ల కష్టం వల్ల ఇంత అట్రాక్షన్ వచ్చింది వీడియోకి. ఈయన వచ్చి నువ్వే ఫామ్ తీసుకొని చేయి భరత్, నా ఫామ్లో వద్దు అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ డే నాకేం చెప్పిండ్రంటే, భరత్ ఇంకిద్దరిని తీసుకొని వచ్చిండు, 3 చేస్తున్నారు అంటే, ఆల్రెడీ వీడియో చేయాలని ఆలోచన ఉంది, పని మీద ఇటు ధ్యాస లేకుండా శాలరీకి పని చేయని వాళ్ళు మనకు వద్దు, వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకే చేసుకోమను, 3 వద్దని చెప్పు అని రాజేష్కి చెప్పిన. చెప్తే ఆయన శాలరీ అడిగిండు. రాజేష్ రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇవ్వవా చూసి ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు అని రాజేష్ మెసేజ్లలోనే అన్ని చూపించిండు నాకు. అంటే చెప్తా నీ సంగతి, వస్తున్నా
నేను 10 మందిని తీసుకొని ఆయన ఉమ్, ఈయన తీసుకురా నాకేమన్నా తక్కువ నా కొట్టుకుందాం అన్నట్టు ఈయన ఓకే. నాకు అదంతా చూపించిండు వేరే రోజుల. ఉమ్, నువ్వు అట్లా ఎందుకు రియాక్ట్ అయినావు? శాలరీ అడిగితే శాలరీ ఇవ్వాలి కానీ అదంతా నాన్ సెన్స్ రాజేష్, అట్లా చేయరాదు, పొలైట్ గానే ఉండాలి మనము, ఉమ్, శాలరీ ఇచ్చేయాలి పంపించాలి అని నేను చెప్పిన. ఫుల్ కొట్లాడుకున్నారు ఉమ్, వాళ్ళు పోయి ఫ్రెండ్స్ ఫార్మింగ్ అని స్టార్ట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ Okay. వాళ్ళు ఫెయిల్ అయ్యి మనము సక్సెస్ అవుతుంటే కూడా ఎందుకు సక్సెస్ వస్తుంది వీళ్ళకు, వీళ్ళది కూడా ఫెయిల్ చేద్దాం, మనది ఫెయిల్ అయింది వీళ్ళది ఫెయిల్ చేద్దాం అనే తాపత్రయం తప్పితే, కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ రోజు నిన్ననో ఒక 1 yearలో వచ్చిన సక్సెస్ కూడా కాదు. ఇప్పుడు నేను కెరీర్ స్టార్ట్ చేసి 10-12 ఏళ్ళు అయింది, వంశీ స్టార్ట్ చేసి ఒక 10 ఏళ్ళు అయింది. ఉమ్, అంటే కెరీర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అని కాదు, కాలేజీలోకి పోయి క్లాసులు చెప్పడం దగ్గర Okay. నుంచి జీవితంలో ఏదైనా సాధించాలని. ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే 2000+ వీడియోస్ ఉంటాయి, నా దాంట్లో 1600 ఏమో ఉంటాయి. ఉమ్, యూట్యూబ్లో ఎన్నెన్నో వీడియోస్ చెప్పినాం, మొత్తం కలిపి ఒక 5000 వీడియోస్ ఎక్స్క్లూజివ్ ఉంటే మేమే ఎడిట్ చేసుకొని మేమే షూట్ చేసుకొని మేమే పగలు రాత్రి కష్టపడి పెట్టుకున్నాము. మా కంటెంటే Okay. ఎన్నో కాలేజెస్లో సెషన్ ఇచ్చినాం. అంటే ఒక 10 ఏళ్ళ శ్రమని ఒక 5000 వీడియోస్ ద్వారా వచ్చిన ఒక రిజల్ట్ని నువ్వు ఒక్క ఇంటర్వ్యూతో నేను తీసేస్తా, నేను షేక్ చేస్తా అంటే అది ఎన్ని రోజులు ఉండాలో ఎఫెక్ట్ అన్ని రోజులే ఉంటుంది. ఇప్పుడు మా మీద ఉండే ఇంప్రెషన్కి అతని మీద వచ్చిన ఇంప్రెషన్కి మనం చూస్తే కూడా ఇప్పటికి కూడా ఓకే. ఫస్ట్ వీడియో పోయిందేమో, అరే ఒక ఎంప్లాయీ వచ్చి, అది నా చరిత్రలా నేను ఇన్నేళ్ళలో ఉన్నా కదా, అంటే ఎన్నో వీడియోస్ చూసింటారు, మీరు కూడా చూసింటారు కదా. Yes. ఒక కంపెనీ నుంచి బయటికి వచ్చి ఒక ఎంప్లాయీ ఇట్లా ఓనర్ మీద బూత్ ఫాము, అమ్మాయిల ఫాము, ఇంకొకటి రేట్లు ఇనార్గానిక్, అంటే ఏమి నోటికి వస్తుంది, ఒక ఫిల్టర్ ఒక అడ్డు అదుపు లేకుండా ఒక ఎంప్లాయీ ఒకరి మీద చేయడం అనేది నాకు జీర్ణం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఒక దగ్గర నవ్వు వస్తుంది, ఒక దగ్గర అమాయకత్వం అనిపిస్తుంది, మూర్ఖత్వం. అది తెలివా, అతి తెలివా, ఏం అర్థం? ఎందుకంటే డ్రైవర్గా పనిచేసే వ్యక్తి రేపు పొద్దున ఒక ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళ ఓనర్ గురించి చెప్తే, లేకపోతే ఇంట్లో పని మనుషులు ఉంటారు, పని చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుతున్నారు అనుకో, అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరు కొట్లాడుతుంటారు నేను దొంగగా వీడియో తీసిన అని చూపిస్తారా? అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉండదా? అంటే ఇంత సింపుల్ అనిపించింది నాకు. ఒక లైఫ్ ని ఒకరు డిస్టర్బ్ చేయాలనుకుంటే ఇట్లా మళ్ళీ ఇవన్నీ ఏదో కనుక్కున్నట్టు చెప్తున్నారు. ఆల్రెడీ నేనే చెప్పిన కదా, నాకు ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో తను ఉంటది, చేస్తామని మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇంకా 4-5 ఇంటర్వ్యూలో చెప్పిన. నేనేదో దొంగగా సీక్రెట్ గా ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ తో ఏం చేస్తలేను. దీన్ని అమ్మాయిల ఫామ్, బూత్ ఫామ్ అని నేను వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తలేను, నేను బ్రోతల్ హౌస్ నడుపుతలేను. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్స్ ని ఒక 5-6 మందిని పెట్టుకొని నేను అమ్మాయిల ఫామ్ నడుపుతలేను కదా. నేను ఎథికల్ గా నీట్ గా మంచిగానే చేస్తున్నా, వాళ్ళ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను నేను. ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ తోని నేను వీడియోస్ చేస్తే ప్రెజెంటబుల్ ఉంటది, అది నా మార్కెటింగ్ స్ట్రాటజీ. లేకపోతే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువ వ్యూవర్షిప్ వస్తే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. వెరీ సింపుల్. అంటే ఆడపిల్ల ఉన్నంత మాత్రం బూత్ ఫామ్ ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక దేవాలయం లాంటి సంస్థనే నడుపుతున్నా. వంశీ ఫార్మ్స్ ఆర్గానిక్ స్టోర్ అనేది గుడి లాంటిది ఇది. ఎందుకంటే దీంట్లో అన్ని కరెక్టే జరుగుతున్నాయి, ప్రతి ప్రోడక్ట్ కరెక్ట్ ఉంది, ప్రతి డెలివరీ కరెక్ట్ ఉంది, ప్రతి మనిషి కరెక్ట్ ఉన్నారు, అంత పర్ఫెక్ట్ ఉంది. నేను కూడా నా లైఫ్ స్టైల్ మామూలు ఉండదు. వాడు వచ్చి తాగుతాడు, తాగి పడిపోతే పిలుచుకొని రావాలి, ఎన్నిసార్లు పిలుచుకొని వచ్చిండు, ఏడో తాగి పడిపోయినానో చూపించమనండి. ఎట్లా చెప్తున్నాడు అంటే, మా సార్కి ఫుల్ మంద అలవాటు ఉంది అన్నట్టు చెప్తున్నాడు. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, క్లోజ్ అంటే మేము హగ్ చేసుకుంటున్నామా, మేమేమైనా చేస్తున్నామా? వాళ్ళు నేను ఫస్ట్ డేనే చెప్తా, ఫ్రెండ్లీగానే చేద్దాం, ఇది క్యాజువల్ నోట్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది లాంగ్. ఎంప్లాయీ అంటే ఇట్లా మొహం ఇట్లా పెట్టుకొని చేయాలో, పెట్టుకొని వీడియోస్ చేస్తే వాళ్ళకి ఆనందమా? సో నేను మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా చేసుకుంటున్నాం. సో రాజేష్ తో కూడా ఫ్రెండ్లీనే ఉన్నాడు కదా వీడు. ఇప్పుడు ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ తో ఫ్రెండ్లీ కాదు. ఇప్పుడు రాజేష్ ని కెమెరా ముందు పెడితే 2 వీడియోలకే 3వ వీడియో ఎవరు చూడరని వీనికి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి వీడు కరెక్ట్ ప్రెజెంటబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాడు వీడియో. ఎందుకంటే వీనికి ముందు కూడా బిఫోర్ వంశీ ఫార్మ్స్ కూడా 2 వీడియోస్ చేయడం అనేది అలవాటైపోయింది. 2 చేస్తే వ్యూవర్షిప్ గానే బిజినెస్ ఎంత సక్సెస్ అయ్యింది అనేది వీనికి తెలుసు. డిస్టర్బ్ ఎందుకు చేయాలి, ఒక్కరు చేయడం, 2 చేస్తే అంత వ్యూవర్షిప్ వస్తుంది కదా అని వీడు బ్రాండ్ అంబాసిడర్ గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి వంశీ ఇట్లా చూపిస్తాడు కదా, ఇది వంశీ నిజ స్వరూపం అని వాళ్ళేదో బయట పెట్టినట్టు ఏదో వంశీ ఓపెన్ గా చెప్తున్నాడు కదా, నేను ఇట్లా చేస్తే ఏదన్నా ఒక్కటన్నా హైడ్ చేసిండు ఆ ఇంటర్వ్యూలో, ఒక్కటనే. వంశీ చెప్పిన దాన్నే వంశీ మీదనే ఇట్లనా అట్లనా, అవునా, నిజమైన బాబాలు దొంగ బాబాలు ఉంటారు కదా, ఇప్పుడు వంశీ దొంగ బాబాలా అంటే ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు? స్మైల్ ఇప్పుడు నాది ఫేక్ స్మైల్ రియల్ స్మైల్ నాతో ఉంటే తెలుస్తుంది కదా. ఒక యాంకర్ అయితే
ఆయన అంతా ఫేక్, ఆయన అట్లనా చీ ఇదా వీళ్ళు చేసేది, అసలు వాళ్ళు ఏం చూసిండ్రు, ఒక ప్రూఫ్ అన్న సబ్మిట్ చేసిండా రాజేష్, అసలు ఏమైనా ప్రూఫ్ ఉందా ఇది ఆర్గానిక్ కాదు అనే ప్రూఫ్ ఉందా, నేను ఇట్లా తాగి ఫామ్ హౌస్లో ఏమైనా పార్టీలు చేసుకుంటా అనే ప్రూఫ్ ఉందా లేదా, అసలు ఏదైనా ఇప్పుడు ఆ పెద్ద మాట అది అయితే ఇప్పుడు తను బిజినెస్ స్టార్ట్ చేశాడు, అది సక్సెస్ అవ్వలేదు, మీకు తెలియకుండా మీలాగానే ఎదగాలి అని తను ప్రయత్నించాడు, అది సక్సెస్ అవ్వలేదు. తను బయటకు వచ్చిన తర్వాత తను బిజినెస్ ఎన్ని మంత్స్ చేశాడు, అన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి అసలు తను ఎందుకు మాట్లాడుతున్నాడు? బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ ఫాదర్ అట్లా చేయక రాజేష్ అని మందలించాడు కదా. ఓకే, బ్రాండ్ అంబాసిడర్ క్విట్ అయిన నెక్స్ట్ డే వచ్చిండు. సో ఇంకా నాకు భయం లేదనుకున్నాడో ఏమో. అంటే ఇప్పుడు అఫీషియల్ గా పోవాలన్నా, లీగల్ గా అప్రోచ్ కావాలన్నా 100 విషయాల్లో లూజ్ టాక్ మాట్లాడిండు. ఏదైనా లీగల్ గా పోతే ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి కాదు 100 ఉన్నాయి. మేబీ అదేమన్నా అయ్యుండొచ్చు, నాకు తెలిసి ఇంకా నన్ను ఎవరు ఆపలేరు, నేను ఏం మాట్లాడిన నడుస్తుంది అంటే అసలు మాట్లాడాలి అని ఎందుకు తను ఎంత నెగిటివ్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? సఫకేటింగ్ ఫీల్ అయ్యిండు. అంటే ఇప్పుడు అంత ఫ్రీగా తిరిగే మనిషిని ఒక దగ్గర వారం రోజులు నువ్వు ఈయనే ఉండు వేరే రోజులా, నాకు నీ మీద డౌట్ ఉంది అన్నట్టు అదేమన్నా లోపల. అంటే నాకు డౌట్ వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేసినా గానీ రాజేష్ దొంగ అని అనలేదు, చెప్పలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకసారి చూస్తే వాళ్ళ అక్క కమెంట్స్ పెడుతుంది ప్రతి వీడియో కింద, మేము నమ్మినాం, మోసపోయినాం, మమ్మల్ని మోసం చేసిండ్రు, ముంచేసిండ్రు అని. రాజేష్ అయితే ఎక్కడ వీడియో దొరికితే అక్కడ రాజేష్ కామెంట్స్ అంటే ఎక్కువ. నేను పెట్టాలా, ఎక్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట, నాకు అడుగుతున్నారు, ఎక్స్ తెప్పించుకున్నాడు, మేము ఏదైతే దేశీ ఎక్స్ తెప్పిస్తామో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇంకా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ అందరి దగ్గర అప్పులు చేసిండు, వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. నేను ఎవరికి సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలి, నేను కమెంట్స్ లో పెట్టాలా, వీళ్ళు అందరి దగ్గర అప్పు చేసిండు తిరిగి ఇచ్చేయు అని. ఓకే, కానీ అంటే మీ దగ్గర ఎంప్లాయీస్ రాజేష్ కాదు, తను భరత్ కూడా తనతో పాటు ఇంకొక 2-3 వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు 1 డే 2 డేస్ ఉన్నారు, నాకు తెలియకుండా వచ్చేసిండ్రు, వాళ్ళు తీసుకొని వచ్చేసిండు. నా పర్మిషన్ లేకుండా జాబ్ ఎట్లు ఇస్తారు వాళ్ళకు అని నేను వద్దు, 3 వద్దు అని చెప్పేసిన. ఈవెన్ ముందున్న హెచ్ఆర్ దీపిక, సో తను కూడా మానేశారు. ఈవెన్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఎందుకు కూడా తను కూడా, ఎందుకని ఎంప్లాయీస్ అందరూ అంటే నార్మల్ 4 ఎంప్లాయీసే కదా అట్లా చూస్తే, మిగతా వాళ్ళందరినీ నేను రాజేష్ కి రైట్ ఇచ్చిన, ఎవరైనా మంచిగా అనిపిస్తే ఉంచు లేదా తీసేసేయని, ఆ రైట్ కూడా ఇచ్చిన ఒక దగ్గర. ఇప్పుడు ఒక ఎంప్లాయీని అబ్జర్వ్ చెయ్యి, అంటే తనతో పాటు వెళ్ళిపోయారు కదా చాలా మంది, తనతో పాటు తనని నమ్మి ఎలా వెళ్ళారు? తనని నమ్మి వెళ్ళలేదు, వాళ్ళ రామకృష్ణ జై అంటే ఆకాశాల మేడలు కట్టే టైప్ చూపిస్తాడు ఈయన. వంశీ సార్ ఏదైతే చేస్తున్నాడో అంతకన్నా బిజినెస్ నాకు ఎక్కువ తెలుసు, నేను చెయ్యని బిజినెస్ లేదు, నేను చూడని డబ్బు లేదు అంటాడు. నాకు ఇట్లా అన్ని ఉంగరాలు ఉంటుండే సార్, మొత్తం 2 చేతులకు కద్దర్ షర్ట్లు, 70,000 షాపింగ్, గవర్నమెంట్ నా చేతులు ఉంది. ఒకసారి ట్యాక్స్ ఆఫీసర్ వచ్చిండు షాప్ కి, వస్తే ఆయనకు అది ఇది మాట్లాడి పోయిండు. అంటే అంత వెరిఫికేషన్ కి వచ్చిండ్రేమో అనుకున్నా నేను. మంచి మాట్లాడి పంపిస్తే, మీరు మంచి మాట్లాడినా లేకున్నా ఇంకా గవర్నమెంటే మన చేతులు ఉంది సార్ అంటున్నాడు. అట్లాంటి మాటలు ఉంటాయి. రామకృష్ణ అని ఎవరైతే వదిలేసిండు ఆయన నమ్ముకొని రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు అంట. మన ప్రెసెంట్ ఎంప్లాయీస్ ఆయన రూమ్మేట్, నా ల్యాప్టాప్ తీసుకోపోయిండు, నాకు శాలరీ ఇస్తా అన్నాడు, ఇస్తలేడు, నాకు ఈడ జాబ్ పోయింది, ఆడ జాబ్ పోయింది, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే, చదువుకోవాలా, నేను జాబ్ చేయాలా, ఒకరిని నమ్మి వచ్చిన. ఈవెన్ ఇప్పుడు తను అమ్మాయిల ఫాము అనే మాట అనడానికి ఇప్పుడు అది కొంతమంది కామెంట్స్ చేయడానికి కూడా ఛాన్స్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ నిజంగానే అక్కడ అమ్మాయిలు చేంజ్ అవ్వడం, మీరు బ్రాండ్ అంబాసిడర్ ఫీమేలే కావాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వెంటనే చేంజ్ అవ్వడం అనేది ఆ ఆలోచన వల్ల ఇలా అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ సడన్ గా తను ఎంతో ప్యాషన్తో వచ్చాను, ఇక్కడ ఉంటాను, నేను చాలా చేయాలి అని చెప్పారు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా, ఎందుకు తను ఎందుకు మానేశారు? అంటే కొన్ని స్లైడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది నేను కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేయలేను. నా దగ్గర అందరు మాట తీసుకుంటారు, నువ్వేం చెప్పరాదు అని. డివర్స్ దగ్గర మాట తీసుకున్నారు, లాయర్ దగ్గరనే ఏం ఎక్స్ప్రెస్ చేయరాదు అని. తను కూడా వెళ్ళేటప్పుడు చెప్పింది, నువ్వేం చెప్పరాదు. ఇన్స్టాలో నా పేరు మాత్రం ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో నా పేరు చెప్పరాదు, నా గురించి చెప్పరాదు అన్నప్పుడు వీడియోస్ కూడా డిలీట్ డిలీట్ చేసిన అంటున్నారు. వీడియోస్ ఎవరు డిలీట్ చేశారు? ఫస్ట్ తను డిలీట్ చేసింది, నేను ఒక వారం తర్వాత నేను చేసిన. ఎందుకు చేసిన అంటే, ఒకసారి వీడియోస్ చేసి అంతైనాక డెడ్ అయిపోతాయి, వారం తర్వాత వ్యూస్ ఏమి ఉండే 2-3 డేస్ పంపిస్తుంది ఇన్స్టాగ్రామ్, తర్వాత ఆల్మోస్ట్ డెడ్ అయినాయి. నాకు ఒక ఈగో ఉంటది కదా, నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళే డిలీట్ చేస్తే నేను ఎందుకు డిలీట్ చేయను? వాళ్ళ ప్రొఫైల్ లో వాళ్ళు నా ఫోటో మీకు యూజ్ఫుల్ అంటే వాళ్ళకి యూజ్ఫుల్ కాదు, బట్ మీ ఫామ్ కి యూజ్ఫుల్, మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, లాస్ కూడా కావచ్చు కదా. మళ్ళీ ఆ వీడియోస్ అన్ని మళ్ళీ రిపీట్ చేయాలన్నది. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ పోయినాం, ఆ వీడియో ఉంది,
నాకు ఇక ఒకసారి వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకోకుండా నేను ఏమీ ఆలోచించకుండా మంచోళ్ళ నా ప్రొఫైల్లో పెట్టుకునే కన్నా నేను మళ్ళీ స్వర్ణగిరి పోయి మళ్ళీ కొత్తగా అట్లనే చేస్తాను, నేను ఇంకోటి వేరే టైప్ చేస్తా. ఎందుకంటే అలా వదిలేయచ్చు కదా, ఇప్పుడు తను రిలేట్ చేసుకున్నారు, మీ దాంట్లో ఉంటే మీకు నష్టం అంటే ఏముంది? ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండి నేత్ర వీడియోస్ అవి 1 year ఉంచుకున్నా, కానీ తినేమో ఇమ్మీడియట్ డిలీట్ చేస్తానే నాకు వద్దులే ఉంచుకుందాం ఇది కూడా 1 year అనుకున్నా. కానీ 1 week 10 days తర్వాత అంటే వాళ్ళేమో డిలీట్ చేస్తుండ్రు, వీడేదో మిస్టేక్ చేసిండు అన్నట్టు, నేనేమో వాళ్ళని దేవతల్లాగా కానీ నాకు ఒకటి నేను అడుగుతున్నా మీకు, అనిపించింది. నేను వంశీ ఫార్మ్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా హ్యావ్ క్విట్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని ఒకరు పోస్ట్ పెట్టుకున్నాక వాళ్ళ వీడియోస్ మన ప్రొఫైల్లో అంటే అంత అంత అంటే మనిషిగా ఎంతో ఎదిగితే తప్ప చేయలేని పనులు అది మామూలు మనుషులు. ఇప్పుడు నాకు ఎవరన్నా నా దగ్గర పనిచేసి నేను వదిలేస్తున్నా నా మంచి కోసం నేను ఈ కంపెనీ వదిలేస్తున్నాను పెడితే వాళ్ళ వీడియోలు నా ప్రొఫైల్ అయితే జన్మలో ఉండయి, అంటే లైఫ్ టైమ్ లో ఉండయి. ఓకే, బట్ తన మంచి కోసం ఇప్పుడు మీతో మాట తీసుకుని ఎక్కడ మాట్లాడుద్ది ఇంకా ఎక్కడితో ఇది క్లోజ్ అని అంటే అది చెప్పి క్లెవర్ గా పెట్టినట్టు, అంటే ఇప్పుడు రోజుకొక స్టేటస్ కూడా పెడుతున్నారు అందరు, ఎవరో ఒకరు చూసి ఈ రోజు కూడా నేను ఒకటి చూసాను, టూ ఫేసెస్ కర్మ విల్ టేక్ కేర్ అన్ని ఫాలో అవుతున్నారు, పంపిస్తారు. ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్ ఇక్కడే డౌట్ వచ్చేది అందరికి, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అమ్మాయికి అబ్బాయికి మధ్య, మీరేమన్నా మిస్బిహేవ్ చేస్తున్నారా అనే ఆలోచన ఇక్కడే వస్తుంది. మిస్బిహేవ్ కాదు, సో దానికి పర్ఫెక్ట్ క్లారిటీ అనేది మీరు ఇవ్వగలగాలి అంటే ఓపెన్ ఉండాలి కదా డిస్కషన్ కి. నువ్వు మాట్లాడరాదు మన గురించి అన్నప్పుడు మనం ఏం క్లారిటీ ఇవ్వలేము. ఓకే, అయినా ఇచ్చే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వచ్చింది, బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఎవరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటున్నా, తను కానీ మనం కానీ ఒక రూల్ ఏం లేదు కదా. ప్రతిదీ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్ని నేను బయటికి చెప్తాను, అది ఒక ఓపెన్ బుక్ అనడానికే ప్రతి మనిషికి ఇప్పుడు చెప్పే అవసరమే పబ్లిక్ ఫిగర్ టైప్. ఆర్యా సినిమాలో శివబాలాజీ ఉంటాడు, ఆర్యా 2 లో అదే ప్లేస్ లో నవదీప్ ఉంటాడు. అల్లు అర్జున్ మారలే గానీ శివబాలాజీ మారిండు. ఇప్పుడు శివబాలాజీ ఎక్స్ప్లెనేషన్ అడగాల సుకుమార్ కి ఒకటే సినిమాలు ఎందుకు తీసుకున్నావు, నెక్స్ట్ టైం లేదా శివబాలాజీ బిజీ ఉండి చేయలేదేమో. మీరు ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, ఆ ఎలిగేషన్స్ లో మెయిన్ ఎలిగేషన్ మీరు బాగా హర్ట్ అయింది ఏంటి, అమ్మాయిలు ఫామ్ అంటున్నారు అని చెప్పేసి, అమ్మాయిలు మారుతున్నారు అని చెప్పేసే కదా. సో దానికోసమే కదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఇది దానికి సంబంధించిందే కదా. అదొకటే కాదు, ఎంప్లాయీస్ తీసేస్తారని ఏమేమో మాట్లాడుతున్నారు, తాగుతా అని మాట్లాడుతున్నారు, ఫేక్ ఆర్గానికే కాదు అని అందరికి ఎక్కిచ్చిండ్రు మైండ్ లా, ప్రజల మైండ్ లా. ఆర్గానిక్ సబ్స్టెన్స్ ని కూడా కాదు అని ఎక్కిస్తుండ్రు. నాకు ఇక్కడ వారధి ఫార్మ్స్ ది కూడా బాధ అవుతుంది, నేత్ర విషయంలో కూడా బాధ అవుతుంది. అది కూడా నా బేబీనే, ఆ వారధి ఫార్మ్స్ అనేది వంశీ ఫార్మ్స్. నాకు అది తను చూసుకుంటది అని ఇచ్చేసిన ఆ బేబీని, తను అడిగింది ఇచ్చిన నేను. సో అంత సింపుల్ గా. సో తను తన సేల్స్ కూడా డౌన్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, తను అడిగింది మీరు ఇచ్చేసాను అన్నారు, కానీ అది రైట్, నా రైట్, నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను తీసుకున్నా అని రీసెంట్ గా చెప్పారు. ఎవరి వర్షం ఇప్పుడు పెళ్లికి ముందు ఎవరు స్టార్ట్ చేయలేదు, పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి వేరేగా ఉంటూ ఇనీషియల్ స్టేజ్ నుంచి బిఫోర్ వారధి ఫార్మ్స్ కూడా అంటే వాళ్ళు వాట్సాప్ డెలివరీలు చేసుకుంటూ అంతా చేసుకుంటూ వారధి ఫార్మ్స్ అనే బోర్డు పేరు వంశీది అనడానికి లేదు, ఇంకొకరిది వాళ్ళదే అనడానికి లేదు. పేపర్ కూడా 50% పార్ట్నర్షిప్ ఫామ్, అది 50-50 ఉన్నాక డివోర్స్ తర్వాత మొత్తం 100% ఇంకొకరికి పోయింది. తర్వాత వీడు ఫ్రెష్ గా వాళ్ళు తనకి ఇచ్చేసారా, తను తీసుకుందా? నేను చెప్తా అదే. ఇప్పుడు తను రిషికేష్ పోయి నేను ప్రేమతోని పెళ్లి చేసుకొని ఇదంతా జరిగింది కదా. సో ప్రేమ ఎక్కడ తగ్గకుండానే చూసుకున్నా. అందరూ నువ్వు ఒక అమ్మాయిని వదిలేసి నువ్వు ఆరెంజ్ సినిమాల లాగా నీ కొత్త వాళ్ళు కావాలి అంటున్నారు. నాకు ఆ కాన్సెప్ట్ ఉంటే ఒకరిని లవ్ చేస్తా, మళ్ళీ ఒకరిని లవ్ చేస్తా, మళ్ళీ ఒకరిని లవ్ చేస్తా. నాకు లవ్ వద్దు, నాకు పెళ్లి కావాలని అమ్మాయిని అడిగినా, మా ఇంట్లోనే అడిగినా. నేను పెళ్లి ఇష్టం, నాకు లవ్ కాదు. సో ప్రేమగానే పెళ్లి చేసుకున్నా, కలిసి ఉన్నాము, అంతున్నాము. తనకు 10K ఫాలోవర్స్ అప్పుడు, 10-11K మధ్యలో. నాకు 210K, 2,10,000. నాకు 10,000 తనకు. తన బ్యాంక్ బ్యాలెన్స్ 20-30 రూపాయలు. అది ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది, పాత ఇంటర్వ్యూలు. తన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఫాలోవర్స్ లేరు, ఏమి లేదు. ఎట్లా మాట్లాడాలో నాకు వస్తలేదు వంశీ అంటే నేనే కెమెరా ముందు తీసి వీడియోస్ ఫస్ట్ ఇనిషియల్ గా తనకు ఫాలోవర్స్ పెంచేటట్టు చేసిన. ఇట్లా పెరుగుతూ 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 మేము బతుకు తెరువు కోసము ఇది స్టార్ట్ చేసుకున్నాం. ఎవరిది ఆలోచన, ఎవరిది ఇంట్రెస్ట్, ఎవరిది? ఇద్దరం కూర్చొని అసలు బిజినెస్ ఏం చేద్దాము, డబ్బులు సంపాదించుకోవాలి కదా, ఇద్దరమే ఉంటున్నాం కదా అని ఇద్దరు కలిసిగా ఇప్పుడు మేము ఇద్దరం స్టోరీ స్టార్ట్ చేసినాం. ఎవరిది ఆలోచన అంటే మా అన్నదని చెప్పాలా, నాదని చెప్తారా? ఇద్దరం వాకింగ్ పోతూ, జాగింగ్ పోతూ, క్లాసెస్ కి పోతూ స్టార్ట్ చేసినాం ఇది. ఆప్టిట్యూడ్ అయినా, స్టోరీస్ అయినా. సో ఇద్దరికి
కూడా విజన్ ఉండే ఛాన్స్ పర్చూరి బ్రదర్స్ లాగా ఓకే ఇద్దరం కలిసి చేసినాం ఇది. Okay. అది కూడా మేము ఇద్దరం కలిసి చేసినాం. నాకు నెలకు 1,00,000 వస్తుండే. యాప్టిట్యూడ్ లో నాకు పార్ట్నర్షిప్ ఉంది, దాంట్లో ఫుల్ పైసలు ఇస్తుండే మా అన్న. మోటివేషనల్ స్పీచెస్ లా ఫుల్ డబ్బులు వస్తుండే. అవన్నీ వారధి ఫార్మ్స్ లోనే పెట్టినా నేను. ఓకే దాంతో పాటు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నా. 21 లక్షల లోన్ తీసుకుంటే ఖర్చు అయిపోతున్నాయి, ప్లాట్లు కొందాం అంటే నిర్మల్ దగ్గర వాళ్ళ సొంత ఊరు దగ్గర ప్లాట్లు కొంటే అవి నేత్ర పేరు మీదే పెట్టినా. ఓకే నేను ఎంత పిచ్చోనంటే ప్రేమల దాంట్లో తన పేరు మీద ఉంటే తనకే సేఫ్టీ కదా అని, నా పేరు మీద ఉన్నా తనకే సేఫ్టీ, అంత కూడా ఆలోచించలే నేను చచ్చిపోతే తనకే వస్తుంది, కానీ తన పేరు మీద ఉంటే కంప్లీట్ తనకే సేఫ్టీ కదా అని తన పేరు మీదే పెట్టిన. సో అంత సెల్ఫ్లెస్ గా ఉంటుంటే నేను, డబ్బులు కూడా ఏం మాకు పెద్ద ఖర్చు కాలే, ఇన్వెస్ట్మెంట్ లేదు అంటుంది. మరి ఈ లక్షలు ఇవన్నీ ఎటుపోయినాయి? మా ఇంట్లుండే సోఫా ఎక్కడి నుంచి వచ్చింది, మా ఇంట్లుండే టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, గీజర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంటి రెంట్ అడ్వాన్స్ లో 6 months ఎవరు కట్టిండ్రు, డైలీ మంత్లీ రెంట్ ఎవరు కట్టిండ్రు, పని మనిషికి ఎవరు ఇచ్చిండ్రు, తనకైతే ఇన్కమ్ లేదు కదా. పెళ్ళైనాక సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది ఇన్కమ్ మనకు. మేమిద్దరం విడిపోవడానికి అంటే వేరు ఉండడానికి. వీనికి నాతో ఉన్నప్పుడు ఇది ఇద్దరం కలిసి చేసినాము. మీ అన్న ఫస్ట్ చేసిండా, నువ్వు ఫస్ట్ చేసినావా, మేము బంధువుల దగ్గర పోయినప్పుడు కూడా మీ అన్న ఫస్ట్ చేసిండు, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి అదంతా నచ్చక ఒక రోజు పెళ్ళైనాక నాకు అంటూ ఐడెంటిటీ అది ఇది అని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే కార్ లోన్ ఉంది, ఇంటి లోన్ ఉంది, కార్ లోను ఇంటి లోన్ ఉంది, కార్ ఈఎంఐ 1 lakh, ఇంటిది 50,000, 1,50,000 అది ఉంది, ఇంటి ఖర్చులు ఒక 1 lakh ఏమో ఉంటాయి, మొత్తం 2.5 లక్ష ఖర్చు ఉంది అనుకుందాం. ఉంది, ఇద్దరం కలిసే సెషన్స్ ఇస్తుంటే కలిసే కట్టుకుంటుంటే కలిసే, కానీ వేరువేరుగా ఉండాలన్నప్పుడు ఇప్పుడు ఎవరిది అంటే మేము ఇద్దరం కలిసి ఏమనుకున్నామంటే మొత్తం క్రియేటివ్ అనే యాప్ ఒకటి ఏదైతే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఇప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నాయి, ఆ యాప్ ఇద్దట్లో ఒకరిని తీసుకుందాం. లోన్లు బాధ్యతలు అంటే ఇన్కమ్ సోర్స్ ఒకరిని తీసేసుకుందాం, బాధ్యతలు వాళ్ళే తీసుకుందాం. ఇన్కమ్ సోర్స్ వాళ్ళదే, బాధ్యతలు వాళ్ళే, మొత్తం ఖర్చులు వాళ్ళే. లేదు అంటే ఇంకొకరికి నెలకు 1,00,000 రూపాయలు. ఇప్పుడు క్రియేటివ్ యాప్ నేను తీసుకున్నా, ఇల్లు నా పేరు మీద, కారు నా పేరు మీద, కారు ఈఎంఐ నేనే కట్టుకుంటా, ఇంటి ఈఎంఐ నేనే కట్టుకుంటా, అండ్ నా డబ్బులు మొత్తం నేనే తీసుకొని వీనికి సంవత్సరం ఒక 1 year వరకు నెలకు 1,00,000 ఇస్తా. ఇది ఈ ఆప్షనా, లేకపోతే మొత్తం నువ్వే తీసుకొని నాకు నెలకు 1,00,000 ఇస్తావా? నేను ఎందుకంటే 1 year టైం కావాలి, నేను మళ్ళీ ఏదన్నా స్టార్ట్ చేయాలి. అయితే వీడేం చూస్ చేసుకున్నాడు, నాకు నెలకు 1,00,000, నాకు బాధ్యతలు ఏమొద్దు, ఎందుకంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు నెలకు 1,00,000, నేను 1 year లో సెటిల్ అవుతా అనే దాంట్లో నెలకు 1,00,000 రూపాయలతో వీడు ఇంటి నుంచి బయటకు పోయింది. ఆ 1,00,000 రూపాయలతోనే 6 months 4 months 6 months 8 months నడిచింది. ఆ తర్వాత ఏమైందంటే నాకు తమ్ము విరిగిపోయింది క్రికెట్ లో. 225 వీడియోస్ చేయాలి, 180 వీడియోస్ చేసినా ఇంకా 45 వీడియోస్ చేయాల్సింది ఉంది, తమ్ము లేనిది నేను రాయలేదు. టైం ఏమో ఇంకొక 15 రోజులే ఉంది, ఈ రోజుకి ఇది లావు ఉంటుంది, ఇది సన్నం, టైం లేదు, 10 రోజులు ఉంది. వీనికి ఆఫర్ పెట్టిన మంచి 10 రోజుల్లో 45 వీడియోస్ చేయాలి, నాకు తమ్ము విరిగిపోయింది, 6 weeks రెస్ట్ అన్నారు. నేను పిల్లలకు మాట ఇచ్చిన, ఈ 45 వీడియోస్ నువ్వు చేస్తే నీకు 10% ఇస్తా సేల్స్లో లైఫ్ టైం అంటే, వీడు ఆలోచించి చెప్తాను 1 hourలో నేను చేస్తాను, ఇంటికి వచ్చేసిండు. 10 రోజులు పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. ఆ నెక్స్ట్ నుంచి ఇన్కమ్లో 10%, ఆ 10% 50,000 60,000 70,000 80,000 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మొత్తం ఇన్కమ్ నెలకు 8 లక్షలు వచ్చి వీనికి 80,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా నెల 1,00,000 ఈ 50-60,000. ఆ తర్వాత మేము సెషన్స్ ఇస్తే సెషన్ కి 40,000 50,000 గంట సెషన్ కి, యాన్యువల్ డేలు ఈవెంట్స్ దాంట్లో మళ్ళీ 50-50%, వీడు 25,000 నేను 25, వీడు 30 నేను 30, వీడు 40 నేను 40 తీసుకున్న ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి. అట్లా ఈవెంట్స్, ఈ పర్సంటేజ్, ఇది అన్ని వారధి ఫార్మ్స్ ఎస్టాబ్లిష్మెంట్, వారధి ఫార్మ్స్, మా ఖర్చులు, మా షాపింగ్, దాంట్లో మేము ఆడే క్రికెట్ అన్ని వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి కంప్లీట్ గా. కానీ లక్షల డబ్బులే అవి. దాంతో పాటు లోన్ కూడా తీసుకున్నాము అంతా. అది అక్టోబర్ లో ఈ అగ్రిమెంట్ జరిగింది మాకు. వీళ్ళది ఎస్టాబ్లిష్ ఏప్రిల్లో, మార్చ్ ఏప్రిల్ మే జూన్ లోనే ఏమో వీళ్ళది మే 31st కి వారధి ఫార్మ్స్ లాంచ్ అయిపోయింది. ఇంకొక 2 నెలలు నేను ఇచ్చేది ఉండేవి, కానీ మే 31st అక్టోబర్ వరకు వారధి ఫార్మ్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫుల్ సక్సెస్ ఇన్కమ్, ఫుల్ సక్సెస్, మంచి నడుస్తుంది. తర్వాత మాకు డిస్ప్యూట్ వచ్చి పర్సనల్ గా దీంట్లో ఒక దగ్గర ఆలోచించినాం, కలిసి నడిపియొచ్చా ఫార్మ్స్ అంటే కుదరది అని అర్థమైంది. ప్రొఫెషనల్ కూడా విడిపోదాం అనుకున్నాం. అక్కడ డివర్స్ అనే టాపిక్ కూడా, నువ్వు అమ్మాయిని మోసం చేసినావు అంటారు. ఫస్ట్ తనే తీసుకొచ్చింది, నాకు 100 రీజన్లు ఉంటే కూడా, కొట్లాటలైనా ఏమైనా కలిసే ఉందాం అనే పర్సన్ ని నేను, నాకు డివర్స్ ఇప్పించేసేయండి, వారధి ఫార్మ్స్ కూడా నష్టపరిహారం ఇప్పించేసేయండి అని అడిగింది. నేను నష్టపరిహారం అంతా నా బేబీ అది, నేను ఒకవేళ 50 లక్షలు ఇచ్చి తీసుకుంటా, ఒక రోజు
నాకు 10 కోట్లు ఇచ్చి ఎవరైనా వారధి ఫార్మ్స్ ఇవ్వమన్నా ఇయ్యను నేను. ఓకే. నాకు 100 కోట్లు నేను అన్నా 100 కోట్ల 100 brand value కోట్ల అన్నా ఇచ్చినా ఇయ్యను నేను. అంత ఇష్టం నాకు వారధి ఇప్పటికీ నన్ను ఫార్మ్స్. వారధి ఫార్మ్స్ అనే పలకరిస్తారు ఈ బయట. రోజు వచ్చేటప్పుడు కూడా కార్లా Okay. వారధి ఫార్మ్స్ అన్నా మరి అన్న. ఎలా ఇచ్చేసారు? అయితే చెప్తున్నా అదే నేను 50 లక్షలు ఇస్తా ఇచ్చేసేయని నేను, లేదా నువ్వు 50 లక్షలు ఇయ్యు తీసుకొని నువ్వు అది నడిపించుకో, నేను ఇక కొత్త స్టార్ట్ చేసుకుంటా, అప్పులు ఎందుకు చేసి స్టార్ట్ చేయాలి అంటే రెండుకి ఒప్పుకుంటలేరు. రెండు నూనె అంటుండ్రు, ఆ ప్లాట్స్ కావాలంట అన్ని. అయితే ఇక నేను ఏం చేద్దాం అని బాగా ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఇంత ప్రేమించి రిషికేష్ నుంచి తీసుకొచ్చి ఇంత పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ పిల్లకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో అట్లా నేను ఇక వారధి ఫార్మ్స్ ఇక ఆలోచించి సరే తీసుకో నేను ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటా అని తనకు హ్యాండ్ ఓవర్ చేసిన. తనేమో లాస్లు ఉంది అది ఉంది ఇది ఉంది అంటే మరి నాకే ఇచ్చేది ఉండే, నేనే చూసుకుంటుండే కదా. లాస్ట్ ఉంది అన్నప్పుడు నాకు ఇస్తే నేను ప్రాఫిట్లోకి తీసుకుపోతుంటే ఫుల్ ప్రాఫిట్లోనే నడుస్తుంది, అందుకే వాళ్ళు చేసుకుందాం అని ఫిక్స్ అయ్యిండ్రు. ఓకే. సో నాకు లాయర్ దగ్గర కూడా ఒకటే చెప్పిన, నేత్ర వారధి ఫార్మ్స్ మంచిగా నడిపియాలి, అది సక్సెస్ కావాలి, అదే నేను కోరుకునేది. ఎందుకంటే తను మళ్ళీ రోడ్ పైకి వచ్చో ఇంకోటో అట్లా నేను చూడలేను తనని. సో తను 100% సక్సెస్ కావాలి. ఇప్పటికీ నాకు రాజేష్ మీద కూడా ఎందుకు కోపం వస్తుందంటే నా బిజినెస్ డౌన్ చేద్దామని చూసిండు కానీ ఇక్కడ అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద దెబ్బ కొట్టిండు. నేత్ర వాళ్ళది కూడా ఎంత మంచి నడుస్తుందో లేదో నాకు డౌటే ఇప్పుడు. సో అట్లా బాధ అవుతుంది నాకు. ఇటు ఇది డిస్టర్బ్ చేసి అది డిస్టర్బ్ చేసి నా దగ్గర పని చేసిన వాళ్ళు పని చేసేంత వరకు నవ్వుకుంటా మంచిగా ఉంటారు నాతో ఉన్నంత వరకు, బయటికి పోయినాక ఎందుకు. కానీ ఫార్మ్ విషయంలో నేత్ర అంటే నా రైట్ కాబట్టి నేను స్టార్ట్ చేశాను, నా ఆలోచన, సో అందుకనే నేను తీసుకున్నాను. కాదని నేను కూడా అంటలేను, అవ్వలేదు అని ఇద్దరు అది వంశీది అని నేను చెప్తలేను, అది వంశీ కూడా చెప్తలేడు. అది కలిసి స్టార్ట్ చేసినప్పుడు డివర్స్ అయినప్పుడు ఒకరికి బిలాంగ్ అవుతుంది, అట్లా తనకు వచ్చింది. అది వంశీ పాత్రనే లేదు దాంట్లో అంటే ఈ ప్రపంచంలో ప్రపంచం పక్కన పెట్టండి, నేను పర్సనల్ ఒప్పుకోను. వంశీ రోలే లేదంటే, ఎందుకంటే వాడు క్రికెట్, మా పార్టీలు, నన్ను కలవకుండా ఇంటికి రాకుండా మొత్తం దానికే కేటాయించిన. మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా నేత్ర చెప్పింది కదా, ఎన్నో ఇంటర్వ్యూలు వంశీ లేకుండా ఏం చేయలేము, నేనంటే కొంచెం లీజర్ ఉంటా కానీ కలిసి ఉన్నప్పుడు ఇంటర్వ్యూలలో ప్రతి ఇంటర్వ్యూలు పోయి చూడండి అన్నిట్లో చెప్పింది కదా. ఊరికే చెప్తారా ఫీల్ అవుతా అని చెప్పి ముందు ఒకరినొకరు పడుకుంటున్నప్పుడు తర్వాత కూడా ఆ నిజం అయితే మారదు కదా. అప్పుడు కలిసి చేసిన నిజం మారదు. నేనేమంటున్నా తర్వాత కూడా కలిసి చేసిన నిజం అట్లే ఉండాలి. ఇప్పుడు వంశీ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చిండు, ఎక్కడ కూడా ఇది నాదే అనలేదు వంశీ, మాది అన్నాడు. ఇది మాదుండే తర్వాత తను ఎవరో ఒకరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తను తీసుకుంది. మ్యారేజ్ డివోర్స్ తీసుకోవడం కరెక్ట్ డిసిజన్ అనిపిస్తుందా మీకు ఇప్పుడు అంటే కరెక్ట్ అనిపిస్తుంది అన్నది. నాకు అట్లే అడిగి హాయిగా ఉంది ఇప్పుడు, నాకు మస్తు ఎంజాయ్ అవుతుంది నేత్ర లేకుండా కదా. నేను మంచి డిసిజన్ అనలేదు, ఏం అనలేదు కదా. అంటే అంటానే వీడు ఇంత ఇరిటేట్ చేసి ఉంటాడు అనిపిస్తుంది కదా జనాలకు కూడా. నేను ప్రేమగానే చూసుకున్నా తనని, ఎవ్రీ డే ఇన్ డే అవుట్ అట్లనే చూసుకున్నా. ఇద్దరు కూడా మనం చూసినా కూడా అసలు అవుట్ సైడర్ కూడా ఇద్దరు ప్రేమగానే ఉన్నారు కదా. తను కూడా నాతో ప్రేమగానే ఉంది. ఇప్పుడు తను ఏదో ఇరిటేట్ చేసి అటువంటి ఇద్దరం కూడా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నప్పుడు అయిపోయింది అక్కడనే. మ్యూచువల్ డైవర్స్ అంటేనే ఇద్దరు ఒకరికొకరు వేరుగుందాము, హాయిగా ఉందాము, మన ఇద్దరం ఒకరికొకరం కరెక్ట్ కాదు వేరుగుందాం అని తీసుకున్నప్పుడు ఒకరికొకరిని మోసం చేయడం ఏముండదు. బేసిక్ అంటే నేను అసలు ఎక్కడ కూడా డివోర్స్ టాపిక్ గాని లేదు, నేను చాలా ప్రేమగా ఉన్నప్పుడు డివోర్స్ వరకు వెళ్ళింది అంటే మీ వైపు నుంచి తప్పు లేదు అనే మీరు చెప్తున్నట్టే కదా. నా వైపు నుంచి తన వైపు నుంచి తప్పుల కన్నా ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చి తీసుకున్నాము. ఓపెన్ గా చెప్పాలి అంటే ఎవరు డివోర్స్ అయిన వాళ్ళు చెప్పరు, లాయర్ దగ్గర కూడా మేము చెప్పొద్దు అనే రూల్ పెట్టుకున్నాం. తను చెప్పరాదు నేను, అది రూల్ ఉన్నప్పుడు ఇగో ఇది జరిగింది అని నేను చెప్పినా ఫూలిష్ ఉంటది, తను చెప్పినా ఫూలిష్ ఉంటది కదా. మ్యూచువల్ డైవర్స్ అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఉండాలి. బట్ అంటే తను మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ మీద ఎక్కువ నెగిటివ్ స్టార్ట్ అయ్యింది. అవును, అది మీ ఫామ్ మీద కూడా పడుతుంది, మీ క్యారెక్టర్ మీద కూడా పడుతుంది. అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు యాక్సెప్ట్ చేయ. నేను మామూలు మంచోని కాదు. నేను నా లైఫ్ నాతో ఉండండి, ఎవరికైతే డౌట్ ఉంటుందో వచ్చి నేను యోగా చేసుకుంటా, నేను పొద్దున్న లేచి అంత పడింది. నేను అంత పర్ఫెక్ట్ మ్యాన్ ని. ఇప్పుడు మా అల్లుళ్ళు ఉన్నారు ఇంట్లో, మా అక్క కొడుకులు, వాళ్ళకు మా అక్క ఏం చెప్పాలి, వంశీలాగా కావాలరా మీరు ఫ్యూచర్ లా, వంశీ మీకు రోల్ మోడల్ కావాలని చెప్పాలి. హెజిటేషన్ వస్తుందేమో అక్క కనిపిస్తుంది నాకు, వీనికి ఇంత నెగటివిటీ, ఇన్ని ట్రోల్స్, ఇంత బయట జరిగేది వేరుంది, నేను ఉండేది వేరుంది. అయితే వీడు ఒకసారి నాకు అన్నాడు, ఇప్పుడు ఇంత నెగటివిటీ వస్తుంది కదా, ఇంత నెగటివిటీ వచ్చేసింది డైవర్స్ తర్వాత, వీటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, తర్వాత వంశీ నేత్రాన్ని వదిలేసిండు అనే కాన్సెప్ట్ లో ఫుల్ నెగటివ్ అయిపోయిండు. అంతవరకు జీరో నెగటివ్. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అయితే ఓన్లీ పాజిటివ్. నాతోని వంశీ ఉన్నప్పుడు కూడా ఓన్లీ పాజిటివ్. ఇక పాజిటివ్ నాకు ఒక ఇంటర్వ్యూలో మీకు 1000 కామెంట్స్ ఉంటాయి, 1000 పాజిటివ్ ఎట్లుంటాయి మీకు?
ఇంత పాజిటివ్ మనుషులు నేను చూడలేదని 4 hours 53 minutes ఇంటర్వ్యూ మాది. ఓకే. అట్లాంటి కెరీర్ మాది అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక వీడు ఒకటి అన్నాడు, ఇంత నెగిటివ్ వస్తున్నప్పుడు ఇప్పుడు వంశీ వదిలేసిండు, వంశీ మోసం చేసిండు, వంశీ ఇది ఏదో ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ వంశీ అమ్మాయిల విషయంలో ఇట్లా బిహేవ్ చేసిండు, అమ్మాయిల పిచ్చి ఉంది అంత వచ్చినప్పుడు, ఒకవేళ వీళ్ళ ఎక్స్ వైఫ్ కానీ వచ్చి ఒకటి మేము మ్యూచువల్గా విడిపోయినామండి, రెస్పెక్ట్తో విడిపోయినాము, ఒకరి నెగటివ్ ఏం లేదు ఇడ, మాకు మేము హాయ్, ఒక్క స్టేట్మెంట్ ఒక పోస్ట్ ఎండ్ కదా మ్యాటర్. వీడు నాకు అన్నాడు ఒక్క పోస్ట్ తో ఇది మరి అర్థం అయిపోయింది ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే ఇప్పుడు కూడా. ఓకే, అంటే ఇక్కడ ఇంకో విషయం, మీరు తర్వాత వెంటనే వేరే అమ్మాయిలతో ఉండడం, వేరే అమ్మాయిలతో వీడియోస్ చేయడం, అదొకటి మేబీ తనకు నచ్చకపోయి ఉండొచ్చు, ఇలా మాట్లాడకపోయి ఉండడానికి రీజన్. అండ్ ఇంకా మీ మీద, మీ క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ పడడానికి ఇది కూడా ఒక రీజన్ లాగా కూడా ఉంది కదా బయట. అంటే అమ్మాయి అబ్బాయి అంత చిల్లర ఎందుకు చూస్తుండ్రు? సరే నేను ఒక అబ్బాయితో చేస్తే ప్రాబ్లం ఉంటది, అమ్మాయితో చేస్తే ఇక లింక్ చేసుకోవాల్సిందేనా? చేసుకునేటోళ్ళది కూడా తప్పు కదా. మా ఇద్దరి మధ్యలో ఏం లేనప్పుడు ఎందుకు? నాకేందంటే హీరో హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నా నేను ఆన్ స్క్రీన్. రితిక్ రోషన్ మీరు ఎందుతో మిస్బిహేవ్ చేస్తున్నా వాళ్ళ డాడీ సి అనుకుంటా, వరంగల్ సిఐ చిన్న కంప్లైంట్ చేసిన 100% ఇందుతోనే కాదు. ఇప్పుడు ఆడపిల్లలతో మేము నారాయణమ్మ కాలేజ్, భోజిరెడ్డి కాలేజ్ లో కొన్ని వేల మంది క్లాసులు చెప్తాం, ఓన్లీ గర్ల్స్ ఉంటారు. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కి మేము అంటే ఎంత ఇష్టమో ఒకసారి మీరు కనుక్కుంటే అసలు రిపీట్ చేస్తారు ప్రాజెక్ట్. అక్కడ గర్ల్స్ కూడా మమ్మల్ని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ లో మా ఇద్దరిని తప్ప ఎవరిని అలో చేయని స్టేజ్ ఉండే. అండ్ మొన్న ఇంటర్వ్యూలో, నేత్రతో ఇంటర్వ్యూలో వాళ్ళు పర్సనల్ రిలేషన్ ఉందా అంటే ఏం మాట్లాడారు, బిజినెస్ పార్ట్నర్ అంటే ఏం మాట్లాడారు, అమ్మాయి తర్వాత అమ్మాయి వస్తుంది అంటే. వీడు అడిగిన ప్రతిసారి చెప్పిండు కదా, తను ఒక ఎంప్లాయీ, తను ఒక బ్రాండ్ అంబాసిడర్. నాకు అడిగిన ప్రతిసారి చెప్పినా కదా. నేను ఎక్కడైనా నేను వీడు ఓపెన్ అప్ అయ్యో లేకపోతే ఇట్లా మా ఇద్దరు రిలేషన్ ఉందని వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎక్కడ చెప్పిండ్రు? పెళ్లి, నేత్రతో పెళ్లిలో రిలేషన్ ఉంది, మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పిండు. తర్వాత విడిపోయింది కూడా ఓపెన్గా వచ్చి మేము విడిపోయినాం ఇప్పుడు అని చెప్పి. విడిపోయినాక వీడు ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేసుకుని వీడు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక హోటల్ పెడతారు, రిసెప్షనిస్ట్గా అమ్మాయిని ఎందుకు పెట్టినావు, అబ్బాయిని పెట్టు అంటే, రిసెప్షనిస్ట్గా అమ్మాయిని పెట్టినావు ఎందుకు అని క్వశ్చన్ చేయమనండి అందరిని. మరి రిసెప్షనిస్ట్ ఎందుకు నీకు అమ్మాయిల పిచ్చా, అమ్మాయిని ఎందుకు పెట్టినావు? టీచర్స్గా అమ్మాయిలను ఎందుకు పెట్టినావు, టీచర్గా అబ్బాయిని తీసుకో అంటే ఒక స్కూల్ పెట్టిన వాళ్ళని. తన ఫామ్కి ఎటువంటి నెగిటివిటీ, ఎటువంటి వివాదం లేకుండా రన్ అవ్వడానికి, మీ ఫామ్ మీద ఇంత నెగిటివిటీ రావడానికి తనతో విడిపోవడమా, లేదంటే తర్వాత మీరు అమ్మాయిల్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుని వాళ్ళు చేంజ్ అవ్వడమా? అంటే ఏం చెప్తారు? అంటే వ్యూవర్షిప్ తీసుకున్న, సేల్స్ తీసుకున్న, హౌ కెన్ బి కంపేర్ వారధి ఫార్మ్స్ అండ్ వంశీ ఫార్మ్స్? మేబీ వంశీ ఫార్మ్స్ కి ఎక్కువ సేల్స్ ఉన్నాయేమో, ఎక్కువ మంచి నడుస్తుందేమో, ఎక్కువ మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నారేమో, లేదా వారధి ఫార్మ్స్ కే ఎక్కువ ఉందేమో. అన్లెస్ అండ్ అంటిల్ మనకు అనలిటిక్స్ తెలియనంత వరకు ఏం మాట్లాడలేము. ఇప్పుడు ఈ ప్రజెంట్ డే చూసి కూడా ఏం మాట్లాడలేము. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. తను ఒక్కటి చేస్తూ సక్సెస్ అవుదాం అనుకుంటుంది. నేను ఇద్దరు మారుస్తూ ఒక సినిమా లాగా అట్లా చూపిస్తాం ఇంట్రెస్టింగ్ అని నేను అనుకుంటున్నా. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది కదా. నెగటివిటీ అది కూడా అంటే వీడియోస్ కి కూడా కామెంట్స్ ఆఫ్ చేయడం అనేది ఎక్కువగా అంటే తనే చెప్పింది. బ్రాండ్ అంబాసిడర్ వచ్చినప్పుడు నా పైన కూడా పెడుతుండ్రు, నీ వల్ల ఆఫ్ చేసేసే అన్నది. చేసిన ఆ రోజు నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాం. ముందు అన్ని నా బాగానే ఉంటాయి, నేను చదువుతానో లేదో పక్కన పెడితే. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఆన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకేం ఫరక్ పడది. కానీ కొందరు చిల్లరోళ్ళు కమెంట్ పెట్టేటోళ్ళు ఓకే ఏమైనా పెట్టుకోండి ఏమైనా. వంశీ ఇస్ ది మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ నుంచి వంశీ ఒక హౌలగాడ్ అయిపోయింది. బిజినెస్ పరంగా ప్రొఫెషనల్ గా జీరో చేద్దామని నన్ను అందరు చుట్టుముడుతున్నారు. ఎక్స్ ఎంప్లాయీస్, అందరిగా ఎక్స్లు అందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ నన్ను చుట్టుముట్టేసి వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఉండరాదు, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఉండరాదు అని ఫిక్స్ అయ్యిండ్రు అని అనిపిస్తుంది నాకు. ఎవరి నుంచి విడిపోయిన వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. 100% అదే అంత వీడు ఒక్కరి మీద ఇప్పుడు లాస్ట్ విడిపోయినాక కూడా ఎవరితో విడిపోయినా ఒక్కరి గురించి నెగటివ్ మాట్లాడిందా? ఏదైనా వాళ్ళు కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదు. విడిపోయిన వాళ్ళు ఏం మాట్లాడలేదు, వీడు పాజిటివ్ తప్ప నెగిటివ్ మాట్లాడలేదు. పోనీ నేను మ్యారేజ్ రిలేషన్ లో ఏం మాట్లాడలేదు అనుకుందాం, అది ఓపెన్ గా వదిలేస్తాం. ఇప్పుడు కమెంట్స్ పెట్టేటోళ్ళు కానీ లేకపోతే ఈ రోస్ట్లు స్పూఫ్లు చేసేటోళ్ళు కానీ వీడు ఎవరి మీదన్నా ఒక కమెంట్ చేసి ఉంటేనో అందరిని ఎక్కిరించుకుంటా బతికింటేనో అంటే పోని, లేదు వీడు ఒక క్రైమ్ చేస్తుంటే అన్నరా పోని. వీని బిజినెస్ వీడు చేసుకుంటున్నాడు, పగలు రాత్రి బిజినెస్ కోసం కష్టపడుతూ, బిజినెస్ కి వ్యూవర్షిప్ ఎట్లా వస్తుంది, సేల్స్ ఎట్లా వస్తాయి, మంచి ప్రోడక్ట్ అయితే వాళ్ళే, ఎక్కడ కూడా ఒక పర్సెంటేజ్ కూడా మోసం చేయరాదు అనే కాన్సెప్ట్ లో చేస్తున్నప్పుడు, అంత నిజాయితీ చేస్తున్నప్పుడు
వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఒక మనిషికి ఇంకొక మనిషిని అని రైట్ ఏముంది అంటున్నా నేను. సర్టిఫైడ్ పీపుల్ నుంచి తెప్పిస్తున్నప్పుడు కూడా డౌట్ క్రియేట్ చేసి ఫార్మర్స్ దగ్గర ఊరికే పోతాడు. ఊరికే పోనీకి ఏమైనా పిచ్చానా నేను? అంత పెట్రోల్ ఖర్చు చేసుకొని అంత దూరం పోయి 25% మాత్రమే ఫార్మర్స్ దగ్గర నుంచి అంతే తీసుకుంటున్నారు. ఇస్తున్నారు వాళ్ళ దగ్గర, అంతే ఉంది. దాంట్లో మిగిలింది ఏమైంది ఎక్కడ అంటే ఎక్కడ నుంచి అదే తీసుకుంటున్నారు? FPO అంటారు అంట. అది అంటే నాకేం తెలుసు అంటే నేను వాళ్ళని విజిట్ చేసి చూసిన వాళ్ళ వేర్ హౌస్, వాళ్ళ హెడ్స్ తో అందరితో మాట్లాడినా నేను. ఓకే. చాలా వాళ్ళు authentic అన్ని అది. టెస్ట్ చేసి అయితే తను చెప్పింది ఇదే, certificate ఉంది. మీరు బయట నుంచి తీసుకొస్తున్నారు కంపెనీస్ నుంచి అని, అది FPO. ఉమ్. అక్కడ నుంచి వచ్చేది ఆర్గానికా కాదా అనేది మాకు డౌట్ అనేది 100% ఆర్గానిక్ సర్టిఫైడ్ అది. ఇక Okay. మీరు కావాలంటే చెక్ ఇంకా ఫార్మర్స్ దగ్గర వచ్చేది Doubt మనం ఉండదు. డౌట్ చేయొచ్చు. వాళ్ళు farmers డైరెక్ట్ దగ్గర- వాళ్ళు ఫార్మర్స్ దగ్గరనే తీసుకొని టెస్ట్ చేసి మనకు పంపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలని ఫార్మర్స్ దగ్గరనే తీసుకుంటారు. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ ఏం చేస్తలేరు. వాళ్ళ దగ్గర మంచి రేట్ కే తీసుకొని మనకి ఇస్తున్నారు, మనం ఒక రేట్ అమ్ముతున్నాడు. వీడేమో ఇంటూ 2 చేస్తాడు, ఇంటూ 3 చేస్తాడు ప్రైజెస్ అంటున్నాడు. నేను ఇంటూ 5 చేస్తానా, ఇంటూ 10 చేస్తానా? ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ నువ్వు బయటకి ఇట్లా చెప్తున్నావు. ఒక ఎక్స్ ఎంప్లాయ్ వచ్చి చెప్తే ఈ సిస్టమ్ ఊరుకుంటుందా? లీగల్ యాక్షన్ ఏం తీసుకోదా? ఇన్ఫోసిస్ లో పనిచేస్తా, టీసీఎస్ లో పనిచేస్తా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం వచ్చి లీక్ చేయాలన్నా నేను? ఎంతమంది చేస్తలేరు పని? లీక్ చేయడం అనేది మళ్ళీ నేను ఇంటూ 2 పెడుతున్నానా, ఇంటూ 1.5 పెడుతున్నాను. ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండంటే రేట్స్ కూడా 120 కొన్నది 80 కూడా పెట్టిండు, 250 కొన్నది 220 పెట్టిండు. కొన్నది ఎక్కువ, పెట్టింది తక్కువ. అంటే నేను లాస్ అయిపోవాలి బిజినెస్ లా. దీనికి ప్రూఫ్ మా ఎంప్లాయీస్, మా మమ్మీ అందరూ. నేను రాకముందు అక్కడ రేట్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి. అన్ని కాదు, ఓకే, ఇప్పుడు మెయిన్ ఎలిగేషన్ కూడా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అని. మీ దగ్గర ఒక కాలీఫ్లవర్ తీసుకుందాం, మీరు బయట కంపెనీ నుంచి తీసుకుంటే ఎంత పెట్టి తీసుకుంటారు? అండ్ రైతు దగ్గర నుంచి తీసుకున్నాం ఆర్గానిక్ అంటే ఎంత పెట్టి తీసుకుంటారు? ఎంతగా సేల్ చేస్తారు? రేట్ కి తీసుకుంటాను. బేసిక్ ఎంత ఉంటుంది ప్రైస్? ప్రైస్ డిపెండ్స్, టైం టు టైం చేంజ్ అవుతుంటది. కాలీఫ్లవర్ ఎప్పుడు ఒకటే రేట్ ఉంటది. సో అది కాలీఫ్లవర్ ని బట్టి ఇస్తారు, అయినా కేజీని బట్టి ఇస్తారు. నేనేమంటున్నా అంటే చీర బిజినెస్ నడుపుతారు. ఎంత కొన్నారు మీరు ఇది? 100 కొన్నారా అంటే 110కి ఇయ్యు. నువ్వు 100 కొని 150కి ఎందుకు అమ్ముతున్నావు? 120కి ఇయ్యు. అంటే ఎంత కొన్నామో చెప్పకపోవడం కదా బిజినెస్. ఎంత ఇప్పుడు కాఫీ నీలోఫర్ లో పోయి కాఫీ తాగినా 150 రూపీస్ వేసిండు. ఇప్పుడు పాలు ఎంత కొన్నావు? కాఫీ పౌడర్ ఎంత? మొత్తం కలిపితే నీకు 20 రూపాయలు పడింది. నువ్వు 150కి ఎందుకు? నాకు నచ్చితే తాగుతా, నచ్చకపోతే తాగను. ఫోర్స్ఫుల్ గా ఇట్లా తీసుకొని వచ్చి కొనండి అంటున్నాను. తీసుకోకపోతే అంటే ఇంటూ 2 చేస్తున్నారు, ఇంటూ 4 చేస్తున్నారు మీరు కొన్నదానికంటే అంటున్నారు కదా. అట్లేం చేస్తలేను, డిపెండ్స్. మీరు తీసుకున్న దానికి మీరు బెనిఫిట్ ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ జనాలు కొంటారో, ఎంత జనరల్ గా ఎంత వేసుకుంటారో బిజినెస్ లో చేసే వాళ్ళు అంతే ఉంటది. ఎక్కువ ఇస్తే కొనడానికి కూడా ప్రజలు కూడా అరే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఆపోజిట్ గా ఫామ్ ఉంది, వర్ది ఫామ్ కూడా, సో అక్కడ కంపేర్ చేసుకుంటారు, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు, సో ఈవెన్ ప్రొడక్ట్ కూడా కంపేర్ చేసుకుంటారు. బిజినెస్ ఎందుకు రన్ అవుతుంది? యాక్చువల్ గా మీరు ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ ఇంకా క్వాంటిటీ క్వాలిటీ అనేది కటింగ్ షాప్ లో అందరూ ఒకటే రేట్ పెట్టినట్టు అట్లా ఉండదు. ఒక్కొక్క షాప్ అలా మెయింటైన్ చేస్తారా? అట్లా ఏం చెయ్యము. యూనిక్నెస్ కూడా ఉంటది. ప్రొడక్ట్స్ లో ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. మనం ప్రీమియం క్వాలిటీనే పెడదాం అనేది ఫిక్స్ అయిపోయినాం కాబట్టి రేట్లు కూడా ప్రీమియమే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రాజేష్ ఏం చేస్తున్నాడు అంటే, నేను సలహాలు ఇస్తా ఫార్మర్స్ దగ్గర నుంచి. నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను భారతీ ఫార్మ్స్ నుంచి చేస్తున్నా కదా ఇది. నేను 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన నిన్నగాక మొన్న వచ్చి ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తా అంటున్నాడు. నన్ను ఎందుకు హెల్ప్ చేయమంటున్నాడు? సరే నేను హెల్ప్ చేస్తలేను అనుకుంటే కూడా నువ్వే చేయొచ్చు కదా, వంశీనే చేయాలా హెల్ప్? నువ్వు ఒక ఫామ్ పెట్టుకొని దివి ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నావు కదా, దాని నుంచి హెల్ప్ చేయు. అంతేగాని ఏమన్నదంటే వంశీ ఫార్మ్స్ లోగో ఇది వంశీ నుంచి ఎవరు లాక్కోరాదని వంశీ లోగో పెట్టుకున్నాడు అని వాళ్ళ అన్న చెప్పిండు. నాకు క్వశ్చన్ ఏముండే నా ఇంటర్వ్యూలో, లోగోలో ఎందుకు వంశీ ఉన్నాడు అంటే, వంశీ ఫార్మ్స్ కదా, వంశీ ఫార్మ్స్ లో వంశీనే ఉంటాడు కదా, ఇంకొకరు ఎవరో ఉండడానికి లేదు కదా, వంశీనే ఉంటాడు కదా. అయినా రేపు పొద్దున ఎవరు కూడా వంశీ ఫార్మ్స్ నాది అనరాదని వంశీ లోగో ఉంది అన్న. రేపు పొద్దున ఎవరు కూడా వంశీ ఫార్మ్స్ నాది అది రాజేష్ కానివ్వండి, ఇంకొక ఎంప్లాయ్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, నాది అంటారు జరిగింది కాబట్టి. అయితే తనేం అడిగింది, ముందు ఎవరన్నా నాది అన్నరా అంటే నేను ఆన్సర్ కూడా ఇవ్వలేదు. నేను ఏం కూడా అనలే. ముందు ఎవరన్నా అన్నారా, ముందు ఎవరైనా చేసిండ్రా, మాకు ఆన్సర్ దొరికింది, నాకు ఆన్సర్ దొరికింది, మీరు సైలెంట్ ఉంటే నాకు ఆన్సర్ దొరికింది అని వాళ్ళే సంబరపడిపోయి నెక్స్ట్ వాళ్ళ ఇంటర్వ్యూకి వస్తానే వాళ్ళ అన్న ఇట్లా అన్నాడు అని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఒక మాట అనేటట్టు చేసి, చూసారా ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళు. ఇప్పుడు ఒకరికొకరికి కొట్లాటలు పెట్టడం అరే ఏంది? ఇప్పుడు నాకు కోల్పోనికి ఏముంది చెప్పండి. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అన్నట్టు మాట్లాడుతున్నాడు.
అది ఎవరు ఎక్కించుకుంటుండ్రో ఆయన చేసుకుంటాడు, ఆయన పైన నోరు మూసుకొని అంటున్నారు. కానీ అది అన్నప్పుడు ఒకరిద్దరన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రేపు పొద్దున మురారి విహారి మా అల్లుళ్ళతోని మీ మామ అమ్మాయిల పిచ్చోడు అంట కదా, అది కాంది ఉంది అని ప్రూవ్ చేస్తే అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు అనుకుందాం ఒక 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు మొన్న మేము డ్రమ్స్ కొట్టుకుంటూ ఒక వీడియో మీరు చూసిండ్రో లేదు, వాడు ఎప్పటిది 3 years ago 3 years 2021 డ్రమ్స్ కొడుతూ పక్కన మేము అప్పుడే క్రికెట్ ఆడుకొని వచ్చినాం, మనకి అది అసెంబుల్ చేసి మేము కూడా ఎగిరినాం. కింద కమెంట్స్, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వు కూడా, వీడు కూడా రేపు పొద్దున వీళ్ళు మామల్లాగా అవుతాడేమో, మళ్ళీ మా మమ్మీ డాడీ కూడా ఒక అమ్మాయిని మోసం చేసిండు పెళ్లి చేసుకొని అనే ట్యాగ్ వచ్చింటది కదా మీ కొడుకు. ఇప్పుడు నా గురించి అంటారు అనుకోండి రిలేటివ్స్, ఒక అమ్మాయిని మోసం చేసిండు అంటే ఎవరెవరిని మోసం చేసిండ్రు, ఏం జరిగింది, ఏం తెలుసుకోకుండా ఒక బాయ్ గర్ల్ ని మోసం చేసినట్టు ఒక స్టాంప్ ఎక్లేస్తారు అని, దాన్ని మార్చాలి కదా. ఎలా ఈ నెగిటివ్ ని పోగొట్టాలి అంటే ఎలా అంటే అందరు ఫేక్ ఉన్నారు అని చెప్తున్నా. ఇప్పుడు భరత్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, లాస్ట్ డే ఏం మెసేజ్ చేసిండంటే, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ వంశీ ఫార్మ్స్. ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ టు గ్రో అప్ వంశీ ఫార్మ్స్. వన్ మోర్ సార్, ఇట్ ఈస్ నాట్ రైట్ టు గివ్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ యూ, బట్ నాకు చెప్పాలనిపించింది సార్ యాజ్ ఫ్యామిలీ బ్రదర్ అనుకొని మీరు నాకు ప్లీజ్ ట్రస్ట్ చేయకండి, ఎవరిని జాగ్రత్తగా ఉండండి, ఎవరో ఏదో ఒకసారి ఆలోచించండి సార్. సారీ నేను మీకు ఇలా చెప్తున్నందుకు, చెప్పేంత పెద్దవాడిని కాదు, బట్ ఎందుకో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వంశీ ఫార్మ్స్. వంశీ సార్ గారు, లవ్ యూ అన్న, లవ్ యూ ఫర్ ఎవర్ అన్న. ఓకే, ఇది భరత్ లాస్ట్ డే. ఇంత పాజిటివ్ ఉంది, ఇంత మంచి చూస్తాడు, వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి నా గురించి నెగటివ్ చెప్తున్నా. అనేంద్ర గారు ఇంకొకటి చెప్తాను, నేను ఇది చెప్పి నేను నా వైపు నుంచి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు పర్సనల్స్ అనుకుంటాను, ఇప్పుడు వంశీ ఏదో తాగితే నేను తీసుకొచ్చిన అని పర్సనల్. వంశీ ఒక అమ్మాయిని వదిలేసిండు, ఇంకొక అమ్మాయితోని బ్రాండ్ అంబాసిడర్ చేసిండు, తను వెళ్ళిపోతే ఇంకొకటి జరిగింది. లేదా దొంగ బాబా అని ఒకడు, ఇట్లా. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కానివ్వండి, ఎక్స్ వైఫ్ కానివ్వండి, ఎవరన్నా వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి బయట చెప్తే, పర్సనల్ లైఫ్ చెప్తే అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక్కొక్కరు? అది తప్పు కానివ్వండి, కరెక్ట్ కానివ్వండి, ఎవరి పర్సనల్ లైఫ్లో జరిగేటివి వాళ్ళ పర్సనల్ లైఫ్ జరుగుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. సో ఓపెన్గా ఏది పడితే అది మాట్లాడొచ్చు అంటే ఎవరితో ఎవరైనా మాట్లాడొచ్చు కదా అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇదంతా వదిలేసి ఓన్లీ మాట్లాడడమే పెట్టుకున్నాను అనుకోండి, నాకేం రాదు, నాకు 0 ఇన్కమ్ ఉంటుందేమో, కానీ నేను 10 మంది ఇన్కమ్ని 0 చేస్తా, 10 మంది క్యారెక్టర్ని 0 చేస్తాను. నేను పోతానేమో, నాతో పాటు 10 మంది పోతారు కదా. ఇప్పుడు తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి రెడీ, నేనే పోతా అంటే నువ్వు పోతావు అంటారు కదా. సో ఇప్పుడు ఎలా దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? మార్చుకోవడమే, దీన్ని ఎట్లా మార్చాలో అట్లా రియాక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు? నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ఇంతవరకు లైఫ్ లో ఒక తప్పు చేయలేదు కాబట్టి దేనికి ప్లాన్? అవును, జనాలు ఒక్కరు కూడా నమ్మరు అనుకుందాం, నమ్మకం లేదనుకుందాం, ఏమైతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా చేసుకొని బతుకుతాం కదా, జనాలతో సంబంధం లేని పని చేసుకొని బతుకుతాం కదా. ఒకటి ఆర్గానిక్ అమ్ముతలేడు అంటే ఆల్రెడీ కొన్నోళ్ళకు డౌట్ వస్తుంది కదా, నా దగ్గర గీ కొని ఇంటారు హనీ, వీళ్ళు నన్ను మోసం చేసిరు, నన్ను చీట్ చేసిన, ఎయిర్పోర్ట్ లో బస్ స్టాండ్ లో నన్ను సీరియస్ గా చూస్తారు కదా. అది క్రియేట్ చేసింది మార్చాలి వాళ్ళే అంటున్నారు. సిస్టమ్ అన్న ఒక యాక్షన్ తీసుకోవాలి. నేను తప్పు చేయింది, నా పైన ఒక రాంగ్ బ్లాక్ మార్క్ వేసిండ్రు, అమ్మాయిల పిచ్చోడు అంటున్నారు, చాలా ఘోరంగా. నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా, తప్పు చేసిండు వీడు, తప్పు కంప్లీట్ తప్పు మనిషి, అమ్మాయిలతో మిస్బిహేవ్ లేకపోతే ఇంకోటి అంత తప్పు, నేను అని వంశీ గారిని తప్పు చేసినామని ప్రూవ్ చేయండి, లేదా సారీ చెప్పండి. ఈ 2019లో మీడియా ముందుకు వచ్చినాం, అంతకుముందు 2014 నుంచి 19 వరకు మేము ఇంతకంటే ఎక్కువనే సంపాదించినాం. అప్పుడు క్లాసులు చెప్పుకుంటా అంత, అంటే మాకు ఇది కొత్త కాదు, మేము మార్కెట్లోకి నిన్నగాక మొన్న రాలేదు. 5 ఏళ్ల శ్రమతోని మేము సంపాదించుకున్నది ఏం తెలుసా? ఆస్తులు అంతస్తులు కాదు, ప్రజల నమ్మకం. ఎంత సంపాదించుకున్నామంటే అది వీళ్ళు ఏమన్నా చెప్తే నమ్మొచ్చు. ఇప్పుడు నా క్రియేటివ్ యాప్లో నా కోర్సులు తీసుకోండి, నేను ఇంగ్లీష్ కోర్సు స్టార్ట్ చేస్తున్నా అని ఒక్క వీడియో లేకుండా జస్ట్ స్టార్ట్ చేస్తున్నా, ఇది అర్లీ బర్డ్ ఆఫర్ అని పెడితే నాకు 100 సేల్స్. అంటే చైతన్య మోసం చేయడు, వంశీ వీళ్ళిద్దరు బ్రదర్స్, మీరు వస్తానేమన్నారు, మీ ఇద్దరిని చూస్తే ఒక పాజిటివిటీ వస్తుంది. అది మేము సంపాదించుకున్నాం. మేము సంపాదించుకున్న కోట్ల ఆస్తే వాళ్ళ నమ్మకం. మేము సంపాదించుకున్నది ఏంటంటే ఒక వీళ్ళైతే మంచోళ్ళు, అది మాకు చాలా కిక్కిస్తుంది. ఒక దగ్గర మేము బ్యాంకుకి నడుచుకుంటూ పోతుంటే ఒక చిన్న పిల్లోడు, ఒక ఇంటర్మీడియట్ ఇట్లా పోతూ హాయ్ నమస్తే చెప్తలేడు అని పోయిండు. అది మేము ఎన్ని రోజులు గుర్తు తెచ్చుకున్నాం. మాకు ఆంటీలు అంకుళ్ళు వీళ్ళు వచ్చి చాలా మంచి పని చేస్తున్నారు బాబు, మీ వల్ల ఒక అత్త వచ్చి కోడలతో హ్యాపీగా ఉన్నా అని చెప్పిపోయింది. నాకు ఎన్నో మొక్కులు మొక్కినా. అంటే అంత పేరు సంపాదించుకుంటే 5,000 వీడియోస్ చేసి పగలు రాత్రి కష్టపడి ఒక పేరు సంపాదించుకుంటే నేను ఇట్లా తీసేస్తా అంటే
ఇట్లా తీసేస్తా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటున్నా, ఎట్లా వర్కౌట్ టైం పాస్ చేసుకుంటే పైసలు సంపాదిస్తున్నా అనుకొని చేస్తున్నారా? ఇది చాలా కష్టం ఉంటది కంటెంట్ క్రియేషన్. అది ఇప్పుడు గర్ల్ తో చేయడం కూడా రీజన్ అది కొత్తగా అనిపించాలి వాళ్ళకు, ఎందుకంటే ప్రతిదీ ప్రమోషన్. ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, ఈ షాప్ కి రండి, ఈ షాప్ కి రండి, అట్లీస్ట్ అటైర్ లో డిఫరెన్స్ చూపించచ్చు, ఒక క్యాజువల్నెస్ చూపించచ్చు అనేది అంతా చేస్తున్నా నేను. అది కూడా నువ్వు రాజ్యాంగంలో రాసున్నట్టు గర్ల్ తో ఎందుకు చేస్తున్నావు? ఒక అమ్మాయితో పెళ్ళైంది, నువ్వు గర్ల్ తో చేయరాదు. ఆ అమ్మాయి నేత్ర ఒకటే చేస్తుంది, నువ్వు ఒకటే చేయాలి. ఇప్పుడు 100K వ్యూస్ వస్తే 2 సేల్స్ వస్తే, అది 500K వస్తే 10 సేల్స్ వస్తాయి, 1 మిలియన్ అయితే 20 సేల్స్ వస్తాయి. ఒక వీడియో ఇప్పుడు మనం చేసే బిజినెస్ రీచ్ కావడానికి టీవీలో యాడ్ ఇస్తలేము, పాంప్లెట్స్ లో పంచుతలేము, మనము వెబ్ వాళ్ళకి ఇస్తలేము, మనమే ప్రమోట్ చేస్తూ మనం ఖర్చు పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ కూడా ఒక శాలరీ పే చేసి మనం ఎంతో ఇన్వెస్ట్ చేసి చేపిస్తున్నప్పుడు ఒక బిజినెస్ కోసము నువ్వు వచ్చి బూత్ అంటారు ఎవరన్నా? అంటే ఎంత ధైర్యం ఉంటే బూత్ అంటారు? బూత్ అన్నాక కూడా ఐ గెట్ అవే విత్ దిస్, నేను ఇట్లా తిరుగుతాను, నేను హ్యాపీగా ఉంటా. యూ డోంట్ డిజర్వ్ టు బి ఇన్ పబ్లిక్ కదా. నువ్వు ఒకరిని బూత్ అని నువ్వు పబ్లిక్ లో తిరుగుతావా? ఈ ఎఫెక్ట్ మీ బిజినెస్ మీద పడిందా? పడింది, ఉంది ఎఫెక్ట్ అయితే. ఎందుకంటే వ్యూస్ తగ్గినాయి, కమెంట్స్ ఆఫ్ ఉండడం వల్ల ఒకటి, అండ్ ఆన్ చేస్తా, సో వ్యూస్ తగ్గినాయి. ఈ ఎఫెక్ట్ పడ్డది, సేల్స్ పైన కూడా పడ్డది. నాకు తెలిసి వేరే కానీ ఇంత మంచి ఫుడ్ అందిస్తున్నా మాకే దెబ్బ కొట్టిన, మా పొట్టకుట్టి మీద దెబ్బ కొట్టినట్టు కదా ఇది. నీకు శాలరీ వస్తలేదానో, నీ బిజినెస్ సక్సెస్ అయితే లేదానో, నువ్వు మా బిజినెస్ లో లాస్ చేయాలని చూస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? సో దీనికి మళ్ళీ నువ్వే తిరిగి ఇచ్చేయాలి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. సో రాజేష్, భరత్, ఇంకొకరా చాలా చాలా ఘోరం మాట్లాడిండ్రు. ఆ ఘోరాతి ఘోరమైన మాటలకు పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ, ఒక లిమిట్, ఒక థ్రెషోల్డ్ లిమిట్, ఒకరితో ఎంతవరకు మాట్లాడొచ్చు అంతవరకు మాట్లాడొచ్చు అనేది ఉంటుంది. నువ్వు ఎంతన్నా మాట్లాడతా అంటే తెగేంత వరకు లాగితే, ఇప్పుడు అంటున్నారు మా వ్యవసాయం ఫ్యామిలీ, మాది మా తాతల కాలం నుంచి వ్యవసాయం తప్ప ఏం చెయ్యలే మేము. సో 100,000 ఎకరాలు ఉన్న మాకు తర్వాత భూములు పోయి అదై సిటీకి వచ్చినాం, అంతేగాని కంప్లీట్ గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. జైరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, మా ఫ్యామిలీ గురించి చెప్తారు. మేము పోలీస్ పార్టీ వెళ్ళాము, సో మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు మాది. సో ఇప్పుడు అనుకుంటే మా తాత దగ్గర గన్ను ఉంటుండే అప్పట్లోనే, అంత పెద్ద ఫ్యామిలీ మాది. సో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, చెప్పులు ఇడిచిపెట్టి నడుచుకుంటా పోతారు మా ఇంటి ముందు నుంచి అని. అదే ఫ్యామిలీ మాది కూడా, చెప్పులు వేసుకోకుండా. అది నేను సపోర్ట్ చేస్తలేను, కానీ అట్లాంటి రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. ఇట్లా నీకు జీరో నాలెడ్జ్ అంటే, నేను పొలాలలోనే ఉంటుంటే నాకు తెలుసు అన్ని. ఇప్పుడు నేను నీకోసం ప్రూవ్ చేసుకోవాలా, ఒక పుస్తకం రాయాలన్నా, డైలీ ఒక వీడియో చేయాలన్నా, కానీ ప్రూఫ్ చేసి చెప్పాలి. అరెస్ట్ చేపి జీవితాంతం జైలు ఉంటాం. అరే నీకు అంత సత్తానే ఉంటే ఒక ఎవిడెన్స్ లేని యాంకర్స్ కూడా వంశీ ఇంతవరకు తెలియదు. అరే నువ్వు ప్రూఫ్ చూపిరాబాయ్ అని అడుగుతలేరు. దానివల్ల మా అమ్మకు, నాన్నకు, మా అల్లుళ్ళకు, అక్కకు, అమ్మమ్మకు, మా అన్నకు ఎఫెక్ట్ అవుతుంది, నాకు కూడా అవుతుంది. సో మా ఫ్యామిలీ అందరికి ఎఫెక్ట్ కాకుండా మేము ముందులాగా నవ్వుకుంటూ ఉండాలి అంటే మీరు ఏం చేయాలో అది చేయాలి, లేకపోతే నేను ఏం చేయాలో అది చేస్తాను. అంతే, 100% చాలా ఘోరంగా చేస్తాం. ఎంత సింపుల్ ఉంది తెలుసా చేయడం, లీగల్ గా ఎంత సింపుల్ ఉంది తెలుసా. వాళ్ళ కెరీర్లు నాశనం కారాదు. అతను 26 or 27 అని చెప్పుకుంటున్నాడు రాజేష్. ఎంత ఉందో నాకు తెలియదు రియల్ ఏజ్, కానీ అంత అని చెప్పుకుంటున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉంది రాజేష్కి. భరత్ అనేటోడు పాపం US పోతాడంట, 21-22 years కూడా ఉంటాయో లేదో. ఎంతో లైఫ్ ఉంది భరత్కి. రాజేష్కి ఎంతో ఉంది. కెనడా పోయి నేను లైఫ్ టైంకి సరిపడా సంపాదించుకున్నా, హ్యావ్ సమ్ లైఫ్ అని కూడా కమెంట్ పెట్టిండు. ఎవరు, సూర్యానో ఎవరు అంటే, నేను లైఫ్ టైంకి సంపాదించుకున్నా, యూ హ్యావ్ సమ్ లైఫ్ అంటాడు. కొనేటోళ్ళని గొర్రెలు, మా కస్టమర్స్ మా మీద మేము ఎంత గ్రేట్ఫుల్ ఉంటాం. కస్టమర్స్ మా కస్టమర్స్ ని గొర్రెలు అంటారు. నన్ను వంశీ అంటున్నారు. పోనీ కస్టమర్ వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు కొంటారు వీళ్ళ దగ్గర. మళ్ళీ మధ్యలో మా సార్ స్టార్ బక్స్ పిలుచుకపోతాడు, స్టార్ బక్స్ లో నాకు అన్ని బర్గర్ ఇప్పిస్తాడు, కాఫీ తాగిపిస్తాడు అనే చెప్తున్నాడు. సో స్టార్ బక్స్ కి ఎవరైనా డ్రైవర్ ని పిలుచుకొని పోతారా? నేను పిలుచుకపోతున్నా అంటేనే నా క్యారెక్టర్ అక్కడనే అర్థం చేసుకోవాలి. స్టార్ బక్స్ కి పిలుచుకపోతా, నా పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకుంటాను. మీరు పర్సనల్ గా ఈ మధ్యన ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? అసలు మేము పట్టించుకోలేదు 10 రోజులు. మీరు అన్నట్టు పోనీ అదే సైలెంట్ అయితే నిన్న నైట్ పొద్దున ఇక ఇంతకంటే ఏం సైలెంట్ ఉంటాం. అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సైలెంట్ ఉంటే మీరు అన్నట్టు ఒక 10-20% 50% మెంబర్స్ అరే వీళ్ళు ఎంత హుందాగా సైలెంట్ ఉన్నారు అనుకుంటారేమో, కానీ మిగతా వాళ్ళు వీళ్ళు ఏమైనా తప్పు చేసిండ్రేమో అందుకే బయటకు వస్తలేరేమో అనుకునే ఛాన్స్ కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఫామ్ లో తాగుతారు, నేను రోజు పోయి పిలుచుకొని రావాలి అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఎన్నిసార్లు పిలుచుకొచ్చిండు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? లోపలికి లోపల ఏమవుతుందో నాకు తెలియదు.
మేము ఒకసారి person- పిల్లల బర్త్డే పార్టీ ఇస్తే చేసుకున్నాం. మేము మొత్తం ఇంట్లోనే ఫ్యామిలీస్ అది ఉంటాము. ఫ్యామిలీ పార్టీ మొత్తం Fathers, బాబాయిలు mothers అందరూ ఉన్నారు. మామలు ఇట్లా. అట్లాంటి పార్టీ చేసుకుంటే దాని ఒక్క ఇన్సిడెంట్ ని వాడు ఎగ్జాజరేట్ చేసి నేను శంకర్పల్లి రోజు నుంచి నేను ఇది శంకర్పల్లి, పోయినా, నేను ఇజాపూర్ నుంచి 7 శంకర్పల్లి. కిలోమీటర్లు నడిచిన అంటాడు. 20 గంటలు పని చేసిన, 20 గంటలు ఒక రోజు పని చేయి, నెక్స్ట్ డే హాస్పిటల్ ఉంటారు. 20 గంటలు ఏమి అంటే బాత్రూమ్ పోలేదా, తినలేదా, పండుకోలేదా? 20 గంటలు ఎవరైనా పని చేస్తారా? ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. మళ్ళీ ఏం చెప్తున్నాడు, నువ్వు బయటికి రాకుంటే కదా వంశీ సార్ నీతో మంచిగా నిజం. ఉంటే అంటే అవును అవును, రాకుంటే రాకుంటే. దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. ఆర్గానిక్ అని చెప్పుకునే తిరుగుతుంటే ఇప్పుడు బయటకు మీరు వచ్చిన అడిగింది కూడా చాలా ఇంప్రెస్. నేను చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. మీరు మొత్తం ప్లాట్ఫామ్ సెట్ చేసి అంటే అదెంత తప్పు. ఇప్పుడు నువ్వు వంశీ ఫార్మ్స్ కోసం ఎంత వరకు పోతా అంటే అందుకే ఇంతవరకు వచ్చినావా అని అడిగింది. అదానికి అవునవును అంటున్నాడు. అంటే నీకు నీ ఈగో హట్ అయింది, నీ కోపం వచ్చి అంత చేస్తున్నావు అంటే అవును, నన్ను హట్ చేస్తే ఏం చేయగలను నేను చూపిస్తున్నా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీ వైపు నుంచి ఏమైనా లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అవుదాం చాలా అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి ఏం 100% చేద్దాం అనుకుంటున్నారు? అటువైపు నుంచి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అటువైపు నుంచి Sorry క్షమాపణ చెప్తే- ఘోరంగా సూర్య ఒకడు, రాజేష్ ఒకడు, భరత్. అంతే. సో వీళ్ళు ముగ్గురు వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాము, లేదా చాలా గట్టిగానే ఉంటది రియాక్షన్. మా గురించి అడిగితే చాలా మంది చెప్తారు. సో చాలా 100% అంటే పనులు మానుకోవాలని ఆగినాం. ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి నేను కూడా వీడియో చేయకుండా ఇదే డిస్కషన్, ఇది అవసరమా ఇదంతా? కాకపోతే 100% ఇప్పుడు డిఫెమేషన్ అనే రూల్స్ ఎట్లున్నాయో కూడా వీళ్ళకి తెలియదు పాపం. అంటే కొంచెం లా కూడా తెలుసుకొని చేయాలి ఇవన్నీ. అంటే నాకు స్వేచ్ఛ ఉంది, నేను బయటికి ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని అవతలని అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిలతో తిరుగుతాడు, మిస్బిహేవ్ చేస్తాడు, ఇట్లా మాట్లాడి ఫేక్ అమ్ముతాడు, ఫ్రాడ్ అమ్ముతాడు అంటే డిఫేమ్ అంటేనే అది ఒక ఫేమ్. సో ఫైనల్లీ అంటే మీరు ఎప్పటి నుంచో ఈ నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు, బట్ దాన్ని స్ట్రాంగ్ అవుతూ ఆ నెగిటివిటీని తీసుకుంటూ స్ట్రాంగ్ గా నిలబడి దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నారు చూడండి. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే అంత నెగిటివిటీ వచ్చినప్పుడు చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇంతమంది అమ్మాయిల నుంచి ఇలా మాట్లాడుతున్నారు, అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్లో జరిగినవి అవన్నీ ఇంకా ఏంటి, మనం లైఫ్లో ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోతామా, ఏం చేయలేకపోతాం, ఇవన్నీ వచ్చేస్తుంటే ఆలోచన. నెగిటివిటీ మనలో కూడా ఈవెన్ పేరెంట్స్ని కూడా చూస్తుంటే అలా అనిపిస్తుంది అని చెప్తున్నారు కదా. అవన్నీ తట్టుకుని నిలబడుతున్నారు చూడు, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ దానికి. అంటే మా అమ్మ కూడా పక్కింటి ఆంటీతో మాట్లాడాలన్నా కొంచెం ఏదో ఒక 1% అయితే ఉంటుంది కదా, మీ పిల్లలు ఇట్లాంటి వాళ్ళ అనే డౌట్. ఎంతో మర్యాద, ప్రతి మనిషి ఏది చేసినా రెస్పెక్ట్ కోసం చేస్తారు. ఆ రెస్పెక్టే మీద కొట్టినప్పుడు ఇంకా ఏముంటది చెప్పు. లీగల్ గా కూడా వెళ్తానంటున్నారు కదా. 100% అది 100%. వాళ్ళు వచ్చి అరే మేము ఏదో ఫ్రస్ట్రేషన్ లో చెప్పినాము, మేము లీగల్ గా కూడా ఎందుకు అంటే చాలా ఎఫెక్ట్ చేసిండ్రు కదా, మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్ చేసి పెట్టిండ్రు ఇది. అండ్ ఈవెన్ ఆర్గానిక్ బిజినెస్ చేసే వాళ్ళు అందరికి ఎఫెక్ట్ చేసిండ్రు. గలీజ్ మాటలు వాళ్ళని కూడా తిడుతున్నాడు ఈయన అయితే, కస్టమర్స్ ని, కంపెనీస్ ని కూడా అంటున్నాడు. అంటే ఇంత మంచి మేము పని చేసుకునేటోళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు అందరి మీద నువ్వు ఫెయిల్యూర్ వచ్చి పడితే ఎవరు మాత్రం ఎందుకు ఊరుకుంటాం? నేను ఈ వీడియో ద్వారా కూడా ఒకటే అడుగుతున్నా, ఈ సిస్టంలో ఎవరైతే ఉంటారో ఈ డిఫెమేషన్ ఇదంతా వచ్చి మిమ్మల్ని కలిసి ఆ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అంత టైం లేదు. నేను బిజినెస్ చేయాలి, రోజు ఒక వీడియో, అది మీరు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే సిఐయా, ఎస్ఐయా, ట్యాక్స్ ఆఫీసరా, లాయరా, ఎవరైతే వాళ్ళు తప్పు అని వాళ్ళకి తెలుపగలుగుతారో వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి, కాంటాక్ట్ చేయండి, కలవండి. గచ్చిబౌలి స్టోర్కి వచ్చో, ఇంజాపూర్కో, లేదా దాని ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, వెబ్సైట్, దానికన్నా కాంటాక్ట్ చేయండి. నేను ఫైనల్ గా నేను ఏం స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే, ఇప్పుడు మనకు అఫీషియల్ కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంటారు కదా, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను దేవుని మీద, మా అమ్మ మీద, మా నాన్న మీద ప్రమాణం చేసి, నాకు అత్యంత ఇష్టమైన మా అల్లుళ్ళ మీద, అందరి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా, వంశీ ఇంతవరకు తప్పు చేయలేదు, తప్పు చేయడు. నేను తప్పు చేయమన్నా చేయడు, వాడికి డౌట్ వస్తే చేయడు. అది ఆడపిల్లల విషయంలో వాడు తప్పు చేయలేదు, అది కంపెనీల ప్రోడక్ట్స్ విషయంలో వాడు తప్పు చేయలేదు. ప్రతిదీ ఒక్కొక్క ప్రోడక్ట్ ఆర్గానిక్ అమ్ముతున్నాడు వాడు. అండ్ ఆడపిల్లలని చాలా మర్యాదపూర్వకంగా చూసుకున్నాడు వాడు. సో ఏ విషయంలో కూడా వాడు తప్పు చేయలేదు, చాలా క్లీన్ చిట్టు వాడు. అండ్ అది నేను మా అమ్మ మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. ఇంతకు మించి అయితే ఏం కూడా తప్పు చేయలేదు కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కైనా పోతా నేను. ఎందుకంటే తప్పు చేసింటే నాకు గిల్ట్ ఉంటుండే, భయం ఉంటుండే, బాధ ఉంటుండే. ఇప్పుడు మట్టుకు తప్పు చేయకుండా ఇన్ని నిందలేసి ఇంత బ్లాక్ మార్క్ సృష్టిస్తే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రియాక్షన్. ఓకే, రైట్. సో డెఫినెట్గా మీరు దీని నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి సో మీరు ప్రూవ్ చేసుకుని, సో ఆల్రెడీ మీ కస్టమర్స్కి డెఫినెట్గా తెలుసు మీరేంటి అనేది, మీ దగ్గర ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇంకా మీతో
బ్రాండ్ అంబాసిడర్లుగా చేసిన వాళ్ళకి కూడా తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు. కొత్త అమ్మాయి కూడా ఎవరో అవును, చేస్తున్నారు. తను కూడా వెరీ కంఫర్టబుల్ ఉంది. ఏమైనా ఉంటే తనని కూడా ఇంటర్వ్యూ చేయండి, చెప్తుంది నేను ఎంత right. వెల్ బిహేవ్ ఉంటాను. ఓకే, రైట్. సో డెఫినెట్గా మీ బిజినెస్ బాగుండాలి, మీరు బాగుండాలి. థ్యాంక్ యూ సో మీరు మచ్. ఈ మోటివేషన్లో ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా ఎంతో మందిని మోటివేట్ చేయాలని మేము నాకు మీది ఇంటెన్సిటీ బాగా నచ్చింది. ద వే యూ హ్యావ్ డన్ ఇంటర్వ్యూ టు రాజేష్ లాస్ట్ నైట్ చూసినప్పుడు, అంటే చాలా చాలా హుందాగా అనిపించింది. అంటే ఒక జర్నలిస్ట్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అనిపించినాయి. సో ఈవెన్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. అయితే సెకండ్ టైం నేను చేసేది, నేను థర్డ్ టైం. మంచిగా ఉంది. కానీ ఎప్పుడైనా అంటే నవ్వుకుంటూనే ఉంటానేమో కానీ, అంటే అప్పులు చేసి స్టార్ట్ చేసిన బిజినెసే, నాకంటూ ఏం ఆస్తులు లేకుండే, ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్న పాతయి కొత్త దానికి కూడా ఇంత అప్పులు వాళ్ళు అడుగుతున్నారు, తీర్చాలే. నువ్వు ఇంత దెబ్బ కొడితే ఎవరైతే కొడుతున్నారో దెబ్బ, ఈ ఆర్గానిక్ కాదు అని డౌట్ క్రియేట్ చేసి, మరి నువ్వు తీరుస్తావా అప్పులు? ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇదంతా క్రియేట్ చేసినాక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తెచ్చింటాం కదా, రేపు ఇచ్చేసాయి, ఎల్లుండి ఇచ్చేసాయి, ఫస్ట్ మాది ఇచ్చేసాయి అనే స్టేజ్కి వచ్చింది. అంటే వాళ్ళకు కూడా ఇది బిజినెస్ రన్ కాదు, ఇది కుప్పకూలిపోతుందేమో అన్న డౌట్లా వాళ్ళు 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, ఇప్పుడు ఇచ్చేసాయి అనే స్టేజ్. అంటే అది కొంచెం మేడం మీదకి వచ్చినట్టే కదా, అది సఫకేటింగే ఉంటది కదా. అది మోసం బిజినెస్ అయితే మళ్ళీ మోసం అని ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థమైతలేదు. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి దుబాయ్ అమెరికా పారిపోదామని చేస్తలేను, ఇది డబ్బులు జమ చేసుకొని నేను ఇక్కడనే ఉంటా ఇంకా 30-40 ఏండ్లు. సో 40 ఏళ్ళ ప్రాజెక్ట్ ఇది, రేపొద్దున నా పిల్లలు కూడా ఇదే చేస్తారు. సో ఇంత ఆలోచించి ముందు చూపుతో చేస్తుంది, మోసం ఎట్లా చేస్తానే, ఆనెస్ట్ గానే చేస్తా కదా. ఓకే, రైట్. సో డెఫినెట్ గా మీరు బాగుండాలి, మీ బిజినెస్ బాగుండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.